గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు శేఖర్ ఐఎస్ అకాడమీ తిరుపతి. ఈరోజు మనము ముఖ్యంగా 4 రోజుల కరెంట్ అఫైర్స్ అంశాలను చర్చించబోతున్నాము. ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్ ఇటీవల మనకి ఏబిపిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉంటుంది. దాంట్లో భాగంగా 30 మార్క్స్ ప్లస్ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ ఇస్తూ ఉన్నాము. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్లస్ కొన్ని తెలుగు పత్రికల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈవెంట్ పెద్ద బ్యాక్గ్రౌండ్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఈ వీడియోని తరచుగా చూసినట్టయితే మీరు 30 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. కాన్సెప్ట్ అర్థమైతే మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, ఈరోజు ఏంటంటే 9th కరెంట్ అఫైర్స్, 10th, 11th, 12th 4 రోజులకు సంబంధించినటువంటి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. కాస్త వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, ఓపికగా చూడండి. విన్నారా? సరే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుందయ్యా అంటే ఇక్కడ మనకు ఈ 4 రోజుల కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఏం చెప్తుందంటే మొట్టమొదట వచ్చేసి మనకి ఏంటయ్యా అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి శరణ్ రాణి అని చెప్పేసి విన్నారా? శరణ్ రాణి ఎవరు? శరణ్ రాణి ఎవరు? ఈమె శరణ్ రాణి అంటే ఈమె ఇండియన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అంటే ఏంటి ఇక్కడ అంటే శరణ్ రాణి భారతీయ శాస్త్రీయ సంగీత ప్రసిద్ధి చెందిన సరోద్ వాదకురాలు. అంటే సరోద్ అనేది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని వాయించేటువంటి ఒక ప్రముఖ మహిళ అని చెప్తాం. విన్నారా? సంగీత పరిశోధకురాలు అని చెప్తాం. ఆల్సో మ్యూజిక్ రీసెర్చ్ ఉడక అని చెప్తాం. ఏం పేరు? ఆమె పేరు శరణ్ రాణి. అయితే ఈమె ఏప్రిల్ 9th, 1928న ఢిల్లీలో జన్మించినారు. ఎప్పుడు? ఏప్రిల్ 9th, 1928 ఎక్కడ జన్మించిన? ఢిల్లీలో జన్మించింది. ఎప్పుడది? బ్రిటిష్ వారి కాలంలో. ఎప్పుడది? బ్రిటిష్ వారి కాలంలో జన్మించినారు. ఈమె 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 379 అరుదైన సంగీత వాయిద్యాలను సేకరించినారు. అంటే ఏం చెప్తుందంటే ఈమె 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి 379 అరుదైన సంగీత వాయిద్యాలను ఈమె సేకరించడం జరిగింది. తర్వాత ఈ వాయిద్యాల సేకరణ ప్రస్తుతం మరి ఎక్కడున్నవి అంటే శరణ్ రాణి బ్యాక్ లెవెల్ గ్యాలరీ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు భద్రపడి అవన్నీ ఎక్కడున్నాయంటే మనకు నేషనల్ మ్యూజియంలో ఇది ఒక భాగం. శరణ్ రాణి బ్యాక్వాల్ గ్యాలరీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో భద్రపరిచి ఉంది. ఇది జాతీయ మ్యూజియంలో ఒక భాగంగా ఉందని చెప్తాం. అయితే ఈమె చేసినటువంటి రీసెర్చ్కి అనుగుణంగా భారత ప్రభుత్వం ఏ విధంగా గుర్తించింది ఈమెనంటే 1968లో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. 1974లో సాహిత్య కళా పరిషత్ అవార్డు ఇవ్వడం జరిగింది. 1986లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాపిక్ ముఖ్యమైన అంశం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది శరణ్ రాణి గారు భారతీయ శాస్త్రీయ సంగీతంలో సరోద్ వాయిద్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ప్రముఖ మహిళాకారిణిగా నిలిచింది అని చెప్పచ్చు. అంటే ఏం చెప్తాము? ఈమె ఎప్పుడు అంటే 9th రోజు ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అని చెప్తున్నాం ఇక్కడ. ఎవరేమే? శరణ్ రాణి అని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రఫుల్ల చంద్రసేన్. ఎవరైనా? ప్రఫుల్ల చంద్రసేన్. ఏంటి నా ప్రత్యేకత? ఏంటి ప్రఫుల్ల చంద్రసేన్ ప్రత్యేకత అయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ప్రఫుల్ల చంద్రసేను భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు. ఎవరు? ప్రఫుల్ల చంద్రసేన్. ఈయన ఏప్రిల్ 10, 1897 బెంగాల్ ప్రెసిడెన్సీలో పుట్టినాడు. అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించినాడు. మరి ఏంటి ఇక్కడ? ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయినాడు. ఒకటి 1947 to 1948, 1967 to 1968 వరకు 2 సార్లు వెస్ట్ బెంగాల్కు ముఖ్యమంత్రి అయినాడు. మరి ఏంటి ఇక్కడ అంటే ప్రఫుల్ల చంద్రసేన్ గారు భారత స్వాతంత్ర్య కీలక పాత్ర పోషించి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించినాడని చెప్తాం. ఎప్పటిది? 10th ఏప్రిల్కి ఉన్నటువంటి హిస్టారికల్ అంశం. ఇక నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. ఎవరైనా అందరికి సుపరిచితంగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్.
చూద్దాం ఈయన ఏంటి అసలుకు. ఈ మొరార్జీ దేశాయ్ ఏంటి అంటే భారత స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకుడు, నేషనల్ ఫ్రీడమ్ ఫైటరు ప్లస్ ఫేమస్ పొలిటికల్ లీడర్. ఈయన 1977 నుంచి 1979 వరకు భారతదేశానికి 4వ ప్రధానమంత్రిగా ఉన్నాడు. విన్నారా? ఎక్కడి జనతా పార్టీ నుంచి ఆయన సేవలు అందించినాడని చెప్తాం. తర్వాత ఇతని కాలంలో ఇతను తీసుకున్నట్టు ముఖ్య నిర్ణయాలు ఏమున్నవి, సంఘటనలు ఏమున్నవి అని అంటే, ఆయన 1979లో ఏం చేసినాడయ్యా అంటే, ఎవరైతే వెనుకబడిన వర్గాల కమిషన్, మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఈయననే. ఎప్పుడది? 1979లో 2వ మండల్ కమిషను ఏర్పాటు చేసింది ఆయన్నే. తర్వాత దీనికి అధిపతిగా బీపీ మండల్ ఉన్నాడు, చాలా ఫేమస్ నేమ్. 1966లో మొదటి పరిపాలనా సంస్కరణల సంఘ కమిషన్కు అధ్యక్షత ఉన్నాడు. ఏఆర్సీకి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్కు మొట్టమొదటి దానికి ఇతను అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి ఇతను అధిరోహించిన ముఖ్య పదవులు ఏంటి అంటే, బాంబే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంమంత్రిగా పనిచేసినాడు, ఆర్థిక మంత్రిగా పనిచేసినాడు, భారతదేశానికి 2వ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేసినాడు. ఎవరు? మొరార్జీ దేశాయ్. మరి ఏంటి ఇతనికి వచ్చిన పురస్కారాలు ఏంటి మరి అంటే, 1991లో భారతరత్న అవార్డు వచ్చింది, ప్రెస్టీజియస్ అవార్డు ఇన్ ఇండియా, భారతరత్న వచ్చింది, అత్యున్నత పౌర పురస్కారము. నిషాన్ ఏ పాకిస్తాన్ 1990లో పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం కూడా మొరార్జీ దేశాయ్కి వచ్చింది. ఓకే, ఇది ఇతని గురించి ఉన్నటువంటి అంశాలు. ఇంక తర్వాత ఈ 2 దేశాల మధ్య అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఏకైక భారతీయుడు మొరార్జీ దేశాయ్. పాకిస్తాన్, ఇండియాకు ఉన్నటువంటి 2 దేశాల మధ్య అత్యున్నత పురస్కారం అందుకున్నది ఇతనే అని చెప్తాం. అయితే ఇంకో అంశం ఏంటంటే, ఇతను ఏప్రిల్ 10, 1995న 99 ఏళ్ళ వయసులో మరణించినాడు అని చెప్తాం. ఏప్రిల్ 10, 1995లో 99 ఇయర్స్ వయసులో అతను చనిపోయినాడు అని చెప్తాం. ముఖ్యాంశం ఏంటి? మొరార్జీ దేశాయ్ గారు భారత రాజకీయ చరిత్ర నిష్పక్షపాత, క్రమశిక్షణ గల నాయకుడిగా పేరు పొందినాడు అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్య సమాజ్. ఏంటి ఆర్య సమాజ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకు అని అంటే, ఆర్య సమాజ్ అనేది మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మనకు ఆర్య సమాజ్ ఏప్రిల్ 10, 1875న ముంబైలో స్వామి దయానంద సరస్వతి స్థాపించినారు. ఆర్య సమాజ్ను ఏప్రిల్ 10, 1875న ముంబైలో స్వామి దయానంద సరస్వతి స్థాపించినాడు. దీని లక్ష్యం ఏంటి అంటే, సమాజంలో సంస్కరణలు తీసుకురావడమే, టు బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ ద సొసైటీ. దాన్ని సోషల్ రిఫార్మ్స్ అని చెప్తాం. మరి ఈ ఆర్య సమాజ్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే, స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్పినారంటే, వేదాల వైపు మళ్ళీ వెనక్కి వెళ్ళండి అని చెప్పేసినాడు. గో బ్యాక్ టు వేదాస్ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఆర్య సమాజ్లో 1893లో మొట్టమొదటిసారిగా విభజన వచ్చింది. 1893లో పంజాబ్లో ఆర్య సమాజ్ 2గా చీలిపోయింది. మితవాద విభాగాన్ని లాల్ హన్స్రాజ్, లాల్ లజపత్ రాయ్ గారు నేతృత్వం వహించినారు. ఎందుకంటే ఏప్రిల్ 10 కాబట్టి ఆ రోజు హిస్టారికల్గా ఏం జరిగింది ఇక్కడ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విభాగానికి దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజీల శ్రేణుడిగా, అంటే కొన్ని కాలేజీలకు స్థాపించినారని చెప్తాము. దాన్నే మనము దయానంద ఆంగ్లో వేదిక్ కాలేజీల శ్రేణుడిగా ఉంది అని చెప్తాము. అయితే ఆర్య సమాజ్ భారతదేశంలో సామాజిక సంస్కరణలు, విద్య, ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షను, వేద సంస్కృతి పునరుద్ధరణతో ఈ ఆర్య సమాజ్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఏం చెప్తుందయ్యా అంటే, సిఆర్పిఎఫ్ డే అని చెప్తాం. ఎప్పుడది? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క వీరతా దినోత్సవాన్ని నడుపుతారు. దీన్ని దినోత్సవాన్ని చేస్తారు. ఏమని? సర్దార్ పోస్ట్ వద్ద జరిగిన యుద్ధాన్ని స్మరించుకోవడానికి, సర్దార్ పోస్ట్ వద్ద జరిగిన యుద్ధాన్ని మనం మెమరైజ్ చేసుకునేందుకు ఈ యొక్క సిఆర్పిఎఫ్ డేను వీళ్ళు ఉత్సవాన్ని జరుపుకుంటాం మనం. అయితే 1965లో మనకు యుద్ధం జరిగింది. ముఖ్యాంశాలు ఏంటి? 1965లో ఏప్రిల్ 9న గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో యుద్ధం జరిగింది. కేవలం సిఆర్పిఎఫ్ యొక్క 2 కంపెనీలు పాకిస్తాన్ సైన్యానికి చెందిన పూర్తి బ్రిగేడ్ దాడిని తిప్పికొట్టాయి. సో ఆ రాత్రి సిఆర్పిఎఫ్ చెందిన 6 మంది ధైర్యవంతులైన సైనికులు వీరమరణం పొందినారు.
ఇది కాబట్టి మనం ఎప్పుడు ఏప్రిల్ 9న మనం ఇప్పటికి కూడా సిఆర్పిఎఫ్ విన్నారా వీరతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మరి సిఆర్పిఎఫ్ గురించి ఏంటి ఇంతకు? సిఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పేర్కొంటాం. ఇది 1939లో స్థాపించబడ్డది. 1939లో స్థాపించబడ్డది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అని చెప్తాము. ప్రధాన కార్యాలయము కాంప్లెక్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. మరి సిఆర్పిఎఫ్ వీరతా దినోత్సవం భారత భద్రతా దళాల అసాధారణ ధైర్యము, త్యాగము, దేశభక్తిని గుర్తు చేసే ముఖ్యమైన డేగా మనం పేర్కొంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ మనము ఏంటయ్యా అంటే వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి డే అని చెప్తాం. ఎప్పుడు ఇది? ప్రతి సంవత్సరము ఏప్రిల్ 10న విన్నారా? ప్రతి సంవత్సరము ఏప్రిల్ 10వ తేదీని మనం ఏం చేస్తామంటే వరల్డ్ హోమియోపతి డేగా మనం జరుపుకుంటాము. ఈరోజు సామ్యూయల్ అహనమన్ గారి జన్మదినాన్ని గుర్తు చేసుకుంటాము. ఎందుకయ్యా అంటే ఈయన హోమియోపతి వైద్య విధానానికి స్థాపకుడు అని చెప్తాం. హోమియోపతి వైద్య విధానానికి స్థాపకుడిగా పేర్కొంటాం. అయితే ఇక్కడ మరి ఈ హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే డాక్టర్ హనెమాన్ గారి సేవలు గౌరవించడం కోసము, హోమియోపతి వైద్య విధానం గురించి అవగాహన కల్పించడం కోసము, సహజ ప్రత్యామ్నాయ వైద్య విధానాల ప్రాముఖ్యత తెలియజేయడం కోసము మనము వరల్డ్ హోమియోపతి డేగా మనం ఉత్సవాలు జరుపుకుంటాం. అయితే 2023 థీమ్ ఏముంది? హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్ అని చెప్పేసి ఈ సంవత్సరానికి ఒక థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే స్థిరమైన ఆరోగ్యానికి హోమియోపతి ప్రాముఖ్యతను ప్రోత్సహించడము. నరా దీని ముఖ్యాంశం ఏంటి? హోమియోపతి డే ద్వారా ప్రకృతి ఆధారిత చికిత్స విధానాలపై అవగాహన పెంచడము, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసమే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి హిస్టారికల్గా ఉన్న అంశాలని చెప్తాం. నెక్స్ట్ ఈవెంట్ ఏంటయ్యా అంటే భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, పిఎఫ్బిఆర్ అని చెప్తాం. భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎక్కడ? కల్పగం న్యూక్లియర్ కాంప్లెక్స్ వద్ద విన్నారా ఇక్కడ మనం సాధించడం జరిగింది అని చెప్తాం. విన్నారా? మరి ఈ యొక్క ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే దీని సామర్థ్యం ఎంత అంటే 500 మెగావాట్స్ అని చెప్తాం. ప్లస్ దీని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే భారతీయ నవీక విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది ఫాస్ట్ బ్రీడర్ ఫాస్ట్ న్యూట్రాన్లను ఉపయోగిస్తుంది. ఇంధనం ఏంటిది? యురేనియం ప్లస్ ప్లూటోనియం వాడతారు. ఇక్కడ కూలెంట్ లిక్విడ్ సోడియంగా దీని యొక్క ప్రధాన లక్షణాలను చెప్తాం ఇక్కడ. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఇక్కడ బ్రీడర్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి అంటే ఈ రియాక్టరు తాను వినియోగించేదానికంటే ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత అని చెప్తాం. విన్నారా? ఈ రియాక్టరు తాను వినియోగించేదానికంటే ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తాం. అందుకే దీన్ని ఏమంటారంటే బ్రీడర్ రియాక్టర్ అని చెప్పేసి పిలుస్తారు. వైట్ ఈస్ కాల్డ్ బ్రీడర్ రియాక్టర్ అంటే తాను వినియోగించేదానికంటే ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం దీన్ని బ్రీడర్ రియాక్టర్ అని చెప్పేసి పేర్కొంటాం. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు 3 దశలు అణు కార్యక్రమంలో ఇది పాత్ర వహిస్తుంది. ఎలాగ ఇక్కడ అంటే పిఎఫ్బిఆర్ భారతదేశం యొక్క 3 స్టేజెస్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో కీలకము. ఇది థోరియం 232ను యురేనియం 233గా మారుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీని యొక్క ప్రత్యేకత. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ పెంపుతుంది. థోరియం వనరుల వినియోగాన్ని భారతదేశంలో సమృద్ధిగా ఉంది కాబట్టి వినియోగాన్ని పెంచుతుంది. ఆత్మనిర్భరతను కూడా సెల్ఫ్ రిలయన్స్ కూడా పెంచుతుంది అని చెప్తాం ఇక్కడ. దీని ముఖ్యమైన ఏంటి? దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ భారతదేశాన్ని భవిష్యత్తులో శక్తి స్వాలంబన అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనం డెవలప్ చేసుకుని దిశగా నడిపించే అత్యంత కీలకమైన అణు సాంకేతిక విజయంగా మనం దీన్ని పేర్కొంటాం. తర్వాత అయితే కొన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడున్నవి విన్నారా? వాటి యొక్క సామర్థ్యం ఏంటి అంటే ఇందాక చెప్పుకున్న అణు విద్యుత్ సంబంధించింది కాబట్టి మనకి ఏమున్నాయి ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఏం చెప్తుందంటే అణు విద్యుత్ కేంద్రము పేరు ఎక్కడ ఉంది, ఆపరేటర్ ఏ సంస్థ ఆపరేట్ చేస్తుంది, దాని యొక్క సామర్థ్యం ఏంటి. కాకరపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 1992లో ఏర్పాటు చేసినారు. గుజరాత్లో ఉంది. ఎన్పిసిఎల్ ఆపరేట్ చేస్తుంది. ఇది 440 మెగావాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. పోయినసారి సివిల్స్లో కూడా అడిగినాడు. తర్వాత మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ 1984లో ఏర్పాటు చేసినారు. తమిళనాడులో ఉంది. ఇది కూడా ఎన్పిసిఎల్ ఉంటుంది. ఇది కూడా 440 మెగావాట్సే.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి నరోరా అటామిక్ పవర్ స్టేషన్ 1991లో ఉత్తరప్రదేశ్ ఎన్పిసిఎల్ 440 మెగావాట్స్ ఉత్పత్తి. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసినారు, కర్ణాటకలో ఉంది ఎన్పిసిఎల్. దీని సామర్థ్యం వచ్చేసి 880 మెగావాట్స్. రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ 1973లో ఏర్పాటు చేసినారు, రాజస్థాన్లో ఉంది ఎన్పిసిఎల్ 1180 మెగావాట్స్ ఉత్పత్తి సామర్థ్యము. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 1969లో ఏర్పాటు చేసినారు, ఇది మహారాష్ట్రలో ఉంది ఎన్పిసిఎల్. దీని సామర్థ్యం వచ్చేసి 1400 మెగావాట్స్. దెన్ కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2013లో ఏర్పాటు చేసి తమిళనాడులో ఉంది, ఎన్పిసిఎల్ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తారు. 2000 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తుంది. మరి ముఖ్యాంశం ఏంటి, భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు. అయితే కుడన్కులం అణు విద్యుత్ కేంద్రం మాత్రము 2000 మెగావాట్ల ప్రస్తుతం అత్యధిక సామర్థ్యం కలిగినటువంటి కేంద్రంగా పేర్కొంది. ఎక్కడ ఉంది ఇది? తమిళనాడులో ఉందని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, పోయినసారి సివిల్స్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ నేను చెప్తాం ఇది. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మాజాగావ్ అనే గ్రామం. ఎక్కడ ఇది? మహారాష్ట్రలో. ఆరోగ్య సంపన్ గావ్ అని చెప్తాం. ఏం చెప్తామో ఆరోగ్య సంపన్ గ్రామం. ఏంది ఇది? గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వరల్డ్ హెల్త్ డే సందర్భంగా 65.25 కోట్లతో గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరు? మహారాష్ట్ర గవర్నమెంటు గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఏం చేసింది? 65.25 కోట్ల రూపాయలతో ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. ఏం చెప్తుంది? దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, దీని లక్ష్యం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడము. విన్నారా? ఏం చెప్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడము. మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటిది అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్, అంటే ముందస్తుగానే మనము వ్యాధులను నిరోధించడము. దెన్ శానిటేషన్, మొట్టమొదటి ప్రియారిటీ ఏంటంటే శుభ్రతను పాటించడము. విన్నారా? ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం కింద పోషణ, న్యూట్రిషన్ అందించడము. విన్నారా? వ్యాధిని డిసీజ్ కంట్రోల్ చేయడం. దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే వ్యాధి నియంత్రణ చూడడము. తర్వాత అమలు విధానము, అమలు పురోగతి పర్యవేక్షించడానికి బహుళస్థాయి మల్టీ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక మల్టీ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తింపు, ప్రమాణాలు సాధించిన గ్రామాలకు ఆరోగ్య సంపన్ గావ్ హోదా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఏ ప్రాంతంలో అయితే ఈ మెడికల్గా ఏదైతే బాగా డెవలప్ అవుతుందో, డిసీజ్ నియంత్రణ ఉంటుందో, న్యూట్రిషన్ ఎక్కువగా ఇచ్చేసి వ్యాధుల నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆరోగ్య సంపన్న గ్రామముగా వాళ్ళకు ఒక హోదా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యాంశం ఏంటి? ఈ పథకము గ్రామీణ భారతదేశ స్వచ్ఛత, ఆరోగ్యము, పోషణ మెరుగుపరిచి సమగ్ర గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినారని చెప్తాం. ఎక్కడిది? మహారాష్ట్రలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ISSF వరల్డ్ కప్ 2026 భారత్ విజయము. ఏంటిది ఇది? ISSF వరల్డ్ 2026 భారత విజయము. భారత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ పథకము గెలుచుకున్నది. ఈ పోటీ ISSF వరల్డ్ కప్ గ్రాండా 2026లో జరిగింది. మరి విజేతలు ఎవరు? పాలగులియా, ముఖేష్ నిలవాలి. వీరిద్దరు కలిసి 487.7 స్కోర్తో ప్రపంచ రికార్డు సృష్టించినారు. ఫైనల్ ఫలితాలు: భారత్ గోల్డ్కి వచ్చింది, చైనా సిల్వర్ సాధించింది, హంగేరీ వచ్చేసి బ్రాంజ్ పథకాన్ని సాధించింది. బ్రాంజ్ పథకాన్ని సాధించింది. తర్వాత ముఖ్యాంశాలు ఏంటి ఇక్కడ మరి అంటే క్వాలిఫికేషన్ నుంచి ఫైనల్ వరకు స్థిరమైన ప్రదర్శన చూపించారు. అంటే స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు కాన్స్టాంట్గా వీళ్ళు కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ప్రపంచ రికార్డు స్థాయి స్కోర్ అంటే 487.7 స్కోర్తో ప్రపంచ రికార్డు సాధించినారు. ముఖ్యాంశం ఏంటంటే ఈ విజయం ద్వారా భారత షూటింగ్ క్రీడలో పెరుగుతున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నది. అయితే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF అన్నాం కదా, ఏంటది ఇంతకు పైన ISSF అన్నాం కదా, ఆ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ క్రీడలు నిర్వహించే ఒక అంతర్జాతీయ సంస్థ. ఒలింపిక్స్తో సహా అన్ని ప్రధాన షూటింగ్ పోటీల నియమాలు రూపొందిస్తుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీలోని మ్యూనిచ్లో ఉంది. ఇది ISSF ప్రపంచ షూటింగ్ క్రీడలకు అధికారిక గవర్నింగ్ బాడీగా పిలుస్తాం. ISSF అనే దానికి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్తాం ఇక్కడ. తర్వాత టార్
టార్బాల్స్. ఏంటి టార్బాల్స్ అంటే టార్బాల్స్ డ్రాఫ్ట్ రూల్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భారత తీర ప్రాంతాలను ఆయిల్ కాలుష్యం నుంచి రక్షించడానికి టార్బాల్స్ నిర్వహణకు డ్రాఫ్ట్ నియమాలను రూపొందించి ఇటీవల విడుదల చేసింది. ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ వాళ్ళు భారతదేశంలో ఉన్న కోస్టల్ ప్రాంతం రక్షించేందుకు, ఈ ఆయిల్ కాలుష్యం నుంచి రక్షించేందుకు టార్బాల్స్ నిర్వహణకు డ్రాఫ్ట్ నియమాలను విడుదల చేసింది. అయితే ఈ టార్బాల్స్ అంటే ఏంటి ఇంతకు? టార్బాల్స్ అంటే చిన్న నల్లని అంటుకునే ఆయిల్ ముద్దలు. ఇవి ఆయిల్ స్పిల్స్ ద్వారా సహజంగా లీక్ వల్ల ఏర్పడతాయని చెప్తాము. ఇవి ఏర్పడే విధానం ఏంటిది? ముఖ్యంగా వచ్చేసి క్రూడ్ ఆయిల్ మీద ఏర్పడతాయి. క్రూడ్ ఆయిల్ మీద భౌతిక రసాయన జీవ మార్పులు జరిగి సెమీ సాలిడ్ మాసులుగా మారుతుంది అని చెప్తాం. తర్వాత సముద్ర అలలు ప్రవాహాల ద్వారా ప్రయాణించి చివరికి తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ మనకు ఎక్కువగా వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. వాటిని ఎలా రక్షించాలని చెప్పేసి మన వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేసినారు. ప్రమాదకర అంశాలు టార్బాల్స్లో హెవీ మెటల్స్ ఉంటవి, ట్రాష్ మెటల్స్ ఉంటవి, పర్సిస్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్ ఉంటాయి. ఇవి సముద్ర జీవులకు, పర్యావరణానికి హానికారణం. కాబట్టి వాటిని ఎలా నిర్మూలించాలని చెప్పేసి ఈ మినిస్ట్రీ వాళ్ళు మనకు ఒక డ్రాఫ్ట్ను, నియమాలను ఇటీవల విడుదల చేసినారని చెప్తాం. తర్వాత ఈ డ్రాఫ్ట్ రూల్స్ ముఖ్యమేంటంటే తీర ప్రాంత రక్షణ, సముద్ర జీవ వ్యవస్థ భద్రత, కాలుష్య నియంత్రణ అని చెప్తాం. ఇక్కడ ఈ మూడింటి కోసము మన వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒక నియమాలను రూపొందించినారని చెప్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓషన్ కరెంట్స్. ఏం చెప్తుంది? ఓషన్ కరెంట్స్ అని చెప్తాం. ఏంటిది? ఇది ఇటీవల ఒక టాపిక్. ఇది ఓషన్ కరెంట్స్. ఏంటి ఓషన్ కరెంట్స్ అంటే? ఇది జాగ్రఫీకి సంబంధించిన అంశము. మీరు చూడండి గ్రూప్ 2లో ఒక్కొక్క సబ్జెక్టుకు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలా, ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలా. విన్నారా? ఇక్కడ ఏం చెప్తుంది? ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు అని చెప్తాం. ఏంటిది ఇక్కడ? ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. ఏంటి అంటే సముద్రంలో నీరు ఒక నిర్దిష్ట దిశలో నిరంతరంగా ప్రవహించడము. ఇవి గాలులు, భూమి భ్రమణము, ఉష్ణోగ్రత, సాలినిటీ తేడా వల్ల ఏర్పడతాయి. ఓషన్ కరెంట్స్ ఎలా ఏర్పడతాయంటే సముద్రంలో నీరు ఒక నిర్దిష్ట దిశలో నిరంతరంగా ప్రవహించడము. ఇవి గాలులు, తర్వాత భూమి భ్రమణం వల్ల, ఉష్ణోగ్రత వల్ల, సాలినిటీ వల్ల ఈ యొక్క ఓషన్ కరెంట్స్ ఏర్పడతాయి. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే ఇందాక చెప్పినట్టే విండ్స్, భూమి భ్రమణము, టెంపరేచర్ డిఫరెన్సు, సాలినిటీ వల్ల, ఈ 4 కారణాల వల్ల మనకు ఓషన్ కరెంట్స్ ఏర్పడతాయి. రకాలు తెలుసు మనకు. ఏం చెప్తుంది? చల్లని గాలులు, వెచ్చని గాలులు అని చెప్తాం. ఒకటి వామ్ కరెంట్ అంటే వెచ్చని గాలు. అంటే ఏమన్నట్టు? భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వీస్తవి. తర్వాత నెక్స్ట్ ఏంటిది? రెండవది ఏంటంటే కోల్డ్ కరెంట్స్ అంటే చల్లని ప్రవాహాలు. ఇవేం చేస్తవి? ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు వీస్తవి అని చెప్తాం. దీని ఉదాహరణలు ఏంటి? ఇవి వాతావరణంపై ప్రభావాన్ని చూపుతాయి. మొట్టమొదట గల్ఫ్ స్ట్రీమ్ యూరప్ ప్రాంతాన్ని వేడిగా ఉంచుతుంది. అందుకే యూకే వంటి దేశాల్లో చల్లని అక్షాంశంలో ఉన్నప్పటికీ ఎక్కువగా గడ్డ కట్టవు. తర్వాత ఫిషింగ్ కూడా మనకి లాభం ఉంటుంది. పెరు కరెంటు వల్ల అంటే పెరు ప్రాంతంలో వీచే గాలుల వల్ల పెరు తీరంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక చేపల ఉత్పత్తి ప్రాంతంలో పెరు కూడా ఒకటని చెప్తాము. చేపల సంపద పెరుగుదల, మిక్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. విన్నారా? వయాసియో కరెంటు ప్లస్ కురోసియో కరెంట్, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే జపాన్ తీరంలో కలిసినప్పుడు, ఈ 2 ప్రవాహాలు జపాన్ తీరంలో కలిసినప్పుడు చేపల వనరులు భారీగా పెరుగుతాయి అని చెప్తాం ఇక్కడ. ఇవి ఓషన్ కరెంట్స్ వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అని చెప్తాం ఇక్కడ. విన్నారా? తర్వాత వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తాయి. ఎలాగా? ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఎల్నినో సమయంలో పెరుగు కరెంటు బలహీనపడుతుంది. కాబట్టి భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ప్లస్ ఇంకేముంటుంది? నౌకలు ప్రవాహ దిశలో అంటే ఆ గాలి ఎలా వీస్తుందో అటువైపే ఒకవేళ ప్రవాహం నౌకలు ఒకవేళ ప్రయాణించినట్టయితే మనకి ఏమవుతుంది? ఇంధనము మరియు సమయం కూడా ఆదా అవుతుంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా? వీటికి సంబంధించిన ముఖ్య అంశం ఏంటంటే ఓషన్ కరెంట్స్ ప్రపంచ వాతావరణము, చేపల వనరులు, వర్షపాతము, వాణిజ్య రవాణాపై ముఖ్యమైన ప్రభావం చూపే సహజంగా వచ్చే ఒక వ్యవస్థగా పేర్కొంటాం. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి ఇక్కడ మనము కోల్డ్ కరెంట్స్ ఎక్కడ వీస్తవి, తర్వాత
వామ్ కరెంట్స్ ఎక్కడ వీస్తాయని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్లో అయితే 100% క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే కోల్డ్ కరెంట్స్, ప్రవాహం పేరు, సముద్రము, వివరాలు. విన్నారా? ఎక్కడ వీస్తవి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక లాబ్రడార్ కరెంట్, లాబ్రడార్ గాలులు ఎక్కడ? ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో వీస్తాయి. వివరాలు ఏంటిది? ఉత్తర అమెరికా తూర్పు తీరం వెంట దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. విన్నారా? బెంగుల్లా కరెంట్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో వీస్తవి. ఆఫ్రికా దక్షిణ పశ్చిమ తీరానికి వెంట ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. కాలిఫోర్నియా కరెంటు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వీస్తవి. ఉత్తర అమెరికా పశ్చిమ తీరానికి వెంట దక్షిణ దిశగా ప్రవహిస్తవి. పెరు కరెంట్, దీన్ని హంబోల్ట్ అని చెప్తాము. దక్షిణ పసిఫిక్ మహాసముద్రము దక్షిణ అమెరికా పశ్చిమ తీరానికి వెంట ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. దీన్ని ఎల్నినో లానినోగా దీనికి సంబంధం ఉంటుంది. తర్వాత వయాసివో కరెంటు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వీస్తుంది. ఆర్కిటిక్ నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది అని చెప్తాము. తర్వాత కెనరీ కరెంట్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో నార్త్ అట్లాంటిక్ గీర్లో ఒక భాగం అని చెప్తాము. ఫాక్లాండ్ కరెంట్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము అంటార్టిక్ సర్కంఫైర్ కరెంట్ నుంచి ఉద్భవించి బ్రెజిల్ కరెంట్తో కలుస్తుంది. వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ భారత మహాసముద్రంలో అంటే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా పశ్చిమ తీరం వెంట ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. అంటార్టిక్ కరెంట్ అంటార్టికా చుట్టూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ తూర్పు దిశగా ప్రవహిస్తుంది. దెన్ అంటార్టిక్ కోస్టల్ కరెంట్ అంటార్టికా ప్రాంతంలో ప్రపంచంలో అత్యంత దక్షిణ ప్రవాహము పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. ఇవి ఏంటంటే ఓషన్ కరెంట్స్, కంపల్సరీ చల్లని గాలులు, వేడని గాలులు. వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్, ఇవి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేడి గాలులు, వామ్ కరెంట్స్. గల్ఫ్ స్ట్రీమ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర అమెరికా తూర్పు తీరం వెంట ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. తర్వాత కురుసేవో కరెంటు ఉత్తర పసిఫిక్ మహాసముద్రము ఆసియా తూర్పు తీరానికి వెంట ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. తర్వాత యాంగులస్ కరెంట్ భారత మహాసముద్రము ఆఫ్రికా దక్షిణ తూర్పు తీరాన్ని వెంట దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. బ్రెజిల్ కరెంటు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము దక్షిణ అమెరికా తూర్పు తీరానికి వెంట దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. నార్త్ ఈక్వటోరియల్ కరెంటు, సౌత్ ఈక్వటోరియల్ కరెంటు 3 ప్రధాన సముద్రాల భూమధ్యరేఖా ప్రాంతము పశ్చిమ దిశగా ప్రవహిస్తాయి ఇవి. తర్వాత ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ భూమధ్యరేఖా ప్రాంతంలో ఉంటాయి. ఇవి తూర్పు దిశగా ప్రవహిస్తాయి అని చెప్తాము. ఇవన్నీ ఏంటయ్యా అంటే మనకు వామ్ కరెంట్స్ అని పిలుస్తాం వీటన్నిటి. కాబట్టి చల్లని ప్రవాహాలు సాధారణంగా పోలార్ ప్రాంతం నుంచి వస్తాయి. వెచ్చని ప్రవాహాలు భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు వెళ్తాయి. ఇవి ప్రపంచ వాతావరణము, చేపల వనరులు, వర్షాపాతం మీద ఈ ఓషన్ కరెంట్స్ ప్రభావాన్ని చూపుతాయి. ఇది మనకు ఓషన్ కరెంట్ మీద ఉన్నటువంటి ఇటీవల ఒక న్యూస్ అని చెప్తాము. తర్వాత వచ్చేసి బాంబ్ సంవాద్. ఏం చెప్తుంది ఇది? బాంబ్ సంవాద్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఏం చేసినారంటే బాంబ్ సంవాద్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ముఖ్య లక్షణాలు ఏంటిది? కస్టమర్లు మరి బ్యాంకు సిబ్బంది మధ్య 22 భాషల్లో రియల్ టైం అనువాదాన్ని అందిస్తుంది. ఏది? ఈ బాంబ్ సంవాద్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్. ఎందుకు ఇది అంటే భాషా సమస్యలను తొలగించి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. లింగ్విస్టిక్ భాషాపరమైన ఆటంకాలు ఉంటే దాన్ని తొలగిస్తుంది. తర్వాత వచ్చేసి ఇది ప్లాట్ఫామ్ ముంబైలో ఎం నాగరాజు అనే వ్యక్తి దీన్ని ప్రారంభించినాడు. ప్లస్ దీన్ని అమలు చేసే స్థాయి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళే. అయితే దీని ప్రారంభ దశలో ఏం చేసినారంటే మొట్టమొదటిసారిగా వివిధ రాష్ట్రాల్లో 250 శాఖల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ బాంబ్ సంవాద్ అంటే బ్యాంకింగ్ సేవలు భాషా అడ్డంకులు లేకుండా అందరికి అందుబాటులో తీసుకురావడం కోసమే బాంబ్ సంవాద్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్ను బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఏర్పాటు చేసినారు. బాంబే బేస్డ్గా ఇది ఉందని చెప్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఏంటి ప్రధానమంత్రి ముద్రా యోజన? ప్రధానమంత్రి ముద్రా యోజన ఏప్రిల్ 8, 2015లో ప్రారంభించినారు. లక్ష్యం ఏంటి? చిన్న వ్యాపారులకు తర్వాత బాండ్లు లేకుండా రుణాలు అందించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. మరి ముఖ్య గణాంకాలు ఏంటి? ఇక్కడ 57.79 కోట్ల రుణాల మంజూరు, మొత్తం విలువ 40.07 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి రుణాలు ఇవ్వడం జరిగింది. రుణ వర్గాలు ఎవరెవరికి ఇస్తుంది? శిశు దశలో అంటే రుణాలు 4 రకాలుగా వర్గీకరించింది. శిశు దశ లోన్ ఎలా ఉంటుంది? 50,000 వరకు ఉంటుంది. కిషోరులు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తుంది?
తరుణ్ రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తుంది. తరుణ్ ప్లస్ 10 లక్షల పైగా రుణాలు ఇస్తుంది. దీంట్లో ఎక్కువగా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తుంది. సుమారు 67% లబ్ధిదారులు మహిళలకే ఉంటుంది. కాబట్టి మహిళా సాధికారత, ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది. మహిళలకు ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ ఇచ్చేందుకు ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. లక్ష్యం ఏంటి, దీని విజన్ ఏంటి? ఫండ్ ద అన్ఫండెడ్, అంటే బ్యాంకింగ్ సేవలు అందని వారికి రుణాలు అందించడము. స్వయం ఉపాధి, మైక్రో ఎంటర్ప్రైజ్ వాళ్ళకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఇక్కడ నుంచి రుణాలు ఇస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో చిన్న వ్యాపార వాళ్ళ అభివృద్ధి, ఉపాధి సృష్టి, మహిళా సాధికారత కీలక పథకం అని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇక తర్వాత ఇది దీని గురించి తెలుస్తాం. ఇక్కడ ప్రధానమంత్రి యోజన, ప్రధానమంత్రి ముద్ర ఒక ప్రధాన ప్రభుత్వ పథకము, ఫ్లాగ్షిప్ స్కీమ్ అని చెప్తాము. ఇది 20 లక్షల వరకు ఎలాంటి బాండ్ లేకుండా రుణాలు ఇస్తుంది. నాన్ కార్పొరేటివ్, నాన్ ఫామ్ మైక్రో ఎంటర్ప్రైజ్కు అందిస్తుంది. ఈ స్కీమ్ కింద కవర్ అయ్యే అంశాలు ఏవి, ఎవరెవరికి ఇస్తుందంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ వాళ్ళకి ఇస్తుంది, వ్యాపారం చేసే వాళ్ళకి ఇస్తుంది, సర్వీసెస్ కింద ఇస్తుంది, అలైడ్ అగ్రికల్చర్ వాళ్ళకు, పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకాలకు, ఇవన్నీ ఉడక ఈ స్కీమ్ కింద కవర్ అవుతాయి. మరి లబ్ధిదారులు ఎవరయ్యా అంటే చిన్న వ్యాపారస్తులు, షాప్ యజమానులు, వెండర్స్, వీధి వ్యాపారులకు కూడా వీళ్ళు రుణాలు ఇస్తారు. విన్నారా? తర్వాత ఇంకేం చెప్తుంది, కళాకారులకు ఇస్తారు, ట్రక్ ఆపరేటర్లకు ఇస్తారు, రిపేర్ యూనిట్లకు ఇస్తారు, ఫుడ్ ప్రాసెస్ వాళ్ళకి ఇస్తారు, ఎంఎస్ఈఎంఈ సంస్థలకు కూడా ఇస్తారు. రుణాల వర్గాలు ఏంటిది ఇందాక చెప్పాను మీకు. శిశు అంటే 50,000 వరకు, కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ అంటే 10 లక్షల పైగా ఇస్తుంది, లోన్ ఇస్తుంది. మరి రుణాలు ఎవరెవరు అందిస్తారు, ఏ బ్యాంకులు అందించవచ్చు అంటే ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇస్తారు, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వచ్చు, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఇవ్వచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, ఇతర అనుమతించబడ్డ సంస్థలు కూడా ఈ స్కీమ్ కింద రుణాలు ఇవ్వచ్చు. తర్వాత వడ్డీ ఛార్జీలు ఏముంటుంది, వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు వడ్డీలు నిర్ణయిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు సాధారణ శిశు లోన్కు 50,000కి పైగా ఉండదని చెప్తుంది ఇక్కడ. మరి ఏం జాగ్రత్తలు ఎక్కడ వహించాలా, ఏజెంట్లు, మధ్యవర్తులు అవసరం లేదు, మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండేందుకు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళేసి మనం లోన్ తీసుకోవచ్చు. దెన్ ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించి స్వయం ఉపాధి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అని చెప్తాం ఇక్కడ. ఇది ఒక స్కీమ్ అని చెప్తాము. ఇక తర్వాత వచ్చేసి జిందాల్ స్టెయిన్లెస్ బ్రాండ్ అంబాసిడర్. ఏంటిది అంటే జిందాల్ స్టెయిన్లెస్ తమ తొలి బ్రాండ్ అంబాసిడర్గా రణ్వీర్ సింగ్ను నియమించింది. రణ్వీర్ సింగ్ను బ్రాండ్ అంబాసిడర్గా జిందాల్ స్టెయిన్లెస్ కంపెనీ వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నది. దీని లక్ష్యం ఏంటి, బ్రాండ్ విజిబిలిటీ పెంచడము, అంటే వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునేందుకు, విస్తృతమైన ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేందుకు, ఈజీగా మారుమూల ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేందుకు. ప్రధాన కార్యక్రమాలు ఏమించుకున్నది టీవీ, డిజిటల్ ప్లాట్ఫాము, సోషల్ మీడియా ఆధారంగా వీళ్ళు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలు ఏంటిది ఇక్కడ 2024-25లో 40,182 కోట్ల టర్న్ ఓవర్ నమోదు చేసుకునేది కంపెనీ. భవిష్యత్ ప్రణాళికలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడము, ప్రతి సంవత్సరం 4.2 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యం. ముఖ్యాంశం ఏంటి, ఈ నిర్ణయం ద్వారా కంపెనీ బ్రాండ్ గుర్తింపు పెంచి మార్కెట్లో మరింత లాభదాయకంగా ఉండి విస్తరణ సాధించేందుకు రణ్వీర్ సింగ్ను వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాయల్ నాగ్. నెక్స్ట్ వచ్చి ఏం చెప్తుంది మనకు, పాయల్ నాగ్ అని చెప్తాం. ఏంటి ఇక్కడ పాయల్ నాగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఇది. ఏంటి పాయల్ నాగ్ అంటే ఈమె ఇటీవల కాలంలో గోల్డ్ మెడల్ సాధించిందండి. విన్నారా, హ్యాండిక్యాప్డ్. పాయల్ నాగ్ గోల్డ్ మెడల్ సాధించింది. పాయల్ నాగ్ 18 ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఆమె వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ ఫైనల్ 2026లో గోల్డ్ మెడల్ గెలిచింది. ఈ పోటీ ఎక్కడ జరిగింది, బ్యాంకాక్లో జరిగింది. విన్నారా, ఇది ఒక హిస్టారికల్ విన్గా పేర్కొంటాం. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ గెలిచిన క్వాడ్రపల్ యాంప్యూటీగా చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఫైనల్ ఫలితం ఏంటి, ఫైనల్గా శీతల్ దేవిపై 139-136 స్కోరుతో విజయం సాధించింది. విన్నారా,
ఇక్కడ ఏంటంటే ఈమె ప్రత్యేకత ఏంటంటే ఈమె ప్రోస్థెటిక్ సపోర్ట్ భుజం, షోల్డర్, నోరు సహాయంతో ప్రత్యేక షూటింగ్ టెక్నిక్ వినియోగిస్తుంది. ఇది ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్తాం. ప్రేరణాత్మకత. పాయల్ నాగ్ అసాధారణ సంకల్పం, డిటర్మినేషన్. చూడండి ఈమె అవతారం ఇలా ఉంటుంది పాపం. విన్నారా? ఈ స్టేజ్లో గోల్డ్ మెడల్ సాధించిందంటే ఎంత మోటివేషన్ అని చెప్పొచ్చు ఆమెను. మనకు అన్నీ ఉండి కూడా మనం ఏం చేయలేకపోతాం. విన్నారా? అచంచల పట్టుదల, ఈ రెండు ఆమెకు ఉన్నట్టు మారుపేలుగా చెప్పొచ్చు. ముఖ్యాంశం ఏంటి? ఈ విజయం ద్వారా భారత్ పారా క్రీడలో పెరుగుతున్న ప్రతిభను ప్రపంచానికి చూపించింది. జస్ట్ 18 ఇయర్స్ ఓన్లీ అండి. ఈమెకి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు మాత్రమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ సునయానా. ఐఎన్ఎస్ సునయానా ఏంటి? ఐఎన్ఎస్ సునయానా ఇది సాగర్ కార్యక్రమం అని చెప్తాం ఇక్కడ. ఐఎన్ఎస్ సునయానా మాలేకు చేరుకున్నది. మాలే అంటే మలేసియాకు చేరుకున్నది. ఇది ఐఓఎస్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ కార్యక్రమంలో భాగము. ఇదేంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్లో భాగంగా ఒక కార్యక్రమం. దీని ముఖ్యాంశాలు ఏంటి? ఈ మిషన్లో 16 స్నేహపూర్వక దేశాల నుంచి మల్టీనేషనల్ సిబ్బంది పాల్గొన్నారు. దీని లక్ష్యం ఏంటి? మారిటైమ్ సహకారాన్ని సముద్ర సహకారాన్ని పెంపొందించడము, ప్రాంతీయ భద్రత బలోపేతం చేయడము. అందుకోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? సైనిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. విన్నారా? ఏంటి ఇక్కడ? మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్తో కలిసి పాసెక్స్ నిర్వహణ చేసింది. పాసింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఇతర సంయుక్త కార్యక్రమాలు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఇది చేయడం వల్ల లాభం ఏంటి? మనకు విదేశాంగ విధానానికి మద్దతు ఇవ్వచ్చు, ఫారెన్ పాలసీకి మనము మద్దతు ఇవ్వచ్చు. తర్వాత ఈ మిషను నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్కు మద్దతు ఇస్తుంది. ముఖ్యాంశం ఏంటి? ఐఎన్ఎస్ సునయానా మిషన్ ద్వారా భారతదేశము హిందూ మహాసముద్రంలో సహకారము, భద్రత మరియు స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు. విన్నారా? ఐఎన్ఎస్ సునయానా ఏంటి అంటే ఐఓఎస్ సాగర్ మిషన్ కింద ఇటీవల చేరుకున్న దేశము మాల్దీవ్స్ అని చెప్తాం. ప్రత్యేకంగా మాలే పోర్టుకు చేరుకున్నది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సాగర్మాల ప్రాజెక్ట్. ఏం చెప్తుంది ఇది? సాగర్మాల ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి క్వాడ్రిలేటరల్గా ఉంటుంది. సాగర్మాల ప్రాజెక్ట్ అని చెప్తాం ఇక్కడ. ఏంటి సాగర్మాల ప్రోగ్రాము? సాగర్మాల ప్రోగ్రాం అనేది 2015లో ప్రారంభమైన ఫ్లాగ్షిప్ పథకం అని చెప్తాం. విన్నారా? లక్ష్యం ఏంటి? భారతదేశం యొక్క 7,500 కిలోమీటర్ల తీరరేఖ, 14,500 కిలోమీటర్ల నావిగబుల్ జలమార్గాలను ఉపయోగించి లాజిస్టిక్ వ్యవస్థను మెరుగుపరచడం కోసము మన దేశానికి ఉన్నటువంటి తీరరేఖ కానివ్వండి, జలమార్గాలు కానివ్వండి, ఎంత అవుతున్నాయో వాటిని లాజిస్టిక్ వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాగర్మాల ప్రాజెక్టు ఉంది. అయితే దీని కింద ఏం చేయాలి మరి? దీని విజన్ ఏంటయ్యా అంటే పోర్టులెట్ డెవలప్మెంట్, రేవు పట్టణాలను డెవలప్ చేసుకోవాలి. దేశీయ ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సరుకుల ద్వారా రవాణా ఖర్చులను తగ్గించడము. దీని పరిధి ఏంటిది? 2026లో 800+ పైగా ప్రాజెక్టులు చేపట్టడము, మొత్తం విలువ సుమారు 5.53 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సాగర్మాల కింద కవర్ అయ్యే అంశాలు ఏవంటే పోర్టుల యొక్క మోడర్నైజేషను, కనెక్టివిటీ పెంచడము, ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడము. దాని ముఖ్య స్థలాలు ఏంటి? దీనికి మెయిన్ కీ పిల్లర్స్ ఏంటి? సాగర్మాల కంటే పోర్ట్ మోడర్నైజేషను, రోడ్డు, రైల్వే, జలమార్గాల కనెక్టివిటీ పెరుగుదల, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ జోన్స్ను ఏర్పాటు చేయడము. తర్వాత ఇంకేం చెప్తుంది? తీర ప్రాంతాల సమాజ అభివృద్ధి డెవలప్ చేయడము, కోస్టల్ షిప్పింగ్ ఏర్పాటు చేయడం. దీనివల్ల ప్రభావం ఏముంటుంది? కోస్టల్ షిప్పింగ్ పెరుగుతుంది, తీర ప్రాంతాల యొక్క షిప్పింగ్ పెరుగుతుంది, సరుకుల రవాణా వేగం పెరుగుతుంది, భారతదేశం మారిటైమ్ పోటీ సామర్థ్యం కూడా పెంచవచ్చు అని చెప్పవచ్చు. మరి భవిష్యత్తులో ఏం చెప్తుంది అంటే సాగరమాల 2.0 తీసుకురావచ్చు, S212 ఇనిషియేటివ్ తీసుకోవచ్చు, బ్లూ ఎకానమీ, సస్టైనబుల్ మారిటైమ్ అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. దీని లాస్ట్గా సారాంశం ఏంటంటే సాగర్మాల ప్రాజెక్టు ద్వారా భారత్ పోర్టు ఆధారిత అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని చెప్పేసి సాగర్మాల ప్రాజెక్టు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలైటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కలైటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కలైటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది ఇది అంటే
క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చింది. విన్నారా? ఈ యొక్క ప్రాజెక్టు ఎక్కడ ఉంటుంది? ఈ ప్రాజెక్టు లోహిత్ రివర్పై కట్టడం జరుగుతుంది. అంజ్వార్ డిస్టిక్లో ప్రతిపాదించడం జరిగింది. తర్వాత దీని ముఖ్య వివరాలు ఏంటి? మొత్తం పెట్టుబడి ఏంటి అంటే ఈ ప్రాజెక్టుకు 14,105.83 కోట్ల రూపాయలు కేటాయించినారు. పూర్తి సమయం ఎంత? 78 నెలలు. ఇన్స్టాల్ కెపాసిటీ 1200 మెగావాట్స్. విన్నారా? తర్వాత వార్షిక విద్యుత్పత్తి ఇంత జరుగుతుంది. సుమారు 4,552.9 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. దీని ప్రత్యేకత ఏంటిది? లోహిత్ బేసిన్లో మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. లోహిత్ రివర్ అవుతుందో అక్కడ మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ప్రయోజనాలు ఏంటి? ప్రాంతీయ విద్యుత్ సరఫరా బలోపేతం చేయొచ్చు, పీక్ డిమాండ్ తీర్చడం ఉంటుంది, జాతీయ విద్యుత్ గ్రిడ్ స్థిరీకరణ చేయవచ్చు. కలైటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రపోజ్డ్ ఆన్ లోహిత్ రివర్. అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ రివర్ ఉంది. మరి ముఖ్యాంశం ఏంటి? ఈ ప్రాజెక్టు ఉత్తర తూర్పు ప్రాంతంలో ఎనర్జీ భద్రత అభివృద్ధికి కీలకంగా మారుతుంది అని చెప్పవచ్చు ఇక్కడ. తర్వాత SMOPPS 2026 అంతర్జాతీయ సదస్సు. SMOPS అంతర్జాతీయ సదస్సు స్పేస్ మిషన్ ఆపరేషన్ 2026 సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ సదస్సు అంటే 2026 ఏప్రిల్ 8 నుంచి 10 మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. దీని థీమ్ ఏంటి? ఇన్నోవేటివ్ ఆపరేషన్ ఫర్ స్మార్ట్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్మెంట్ నెక్స్ట్ జనరేషన్. దీని యొక్క థీమ్ అనమాట. నిర్వహణ సంస్థలు ఏంటిది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ అకాడమీ. ఈ ముగ్గురు కలిసి ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. విన్నారా? తర్వాత దీని ప్రధాన ఫోకస్ ఏరియాస్ ఏం చేసినారు వీళ్ళంటే మిషన్ ఆపరేషన్స్, అడ్వాన్స్డ్ డిజైన్, ఆటోమేషన్, పెద్ద ఉపగ్రహ సమూహాలు, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ అంశాలపై ఈ అంతర్జాతీయ సదస్సులో ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యాంశం ఏంటి? ఈ సదస్సు వల్ల అంతరిక్ష మిషన్లలో స్మార్ట్ టెక్నాలజీ, AI మరి సస్టైనబుల్ ఆపరేషన్స్ గ్లోబల్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి UAE ప్రపంచ తొలి ఇంటర్నెట్ నెట్వర్క్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ యొక్క మొట్టమొదటి ఇంటర్నెట్ సంబంధించినటువంటి నెట్వర్క్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ప్రపంచంలో తొలి కమర్షియల్ నెట్వర్క్ను ప్రారంభించింది. ముఖ్య సాంకేతిక వివరాలు ఏంటిది? ఫ్రీక్వెన్సీ బ్యాండ్, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్. ఇచ్చిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎంత? 6,425 నుంచి 7,100 మెగాహెర్ట్జ్. తర్వాత 6G అని చెప్తాము. డౌన్లోడ్ స్పీడ్ ఎంత? 10 Gbps. అప్లోడ్ స్పీడ్ ఎంత? 1 Gbps అని చెప్తాము. విన్నారా? అయితే దీని ఉపయోగాలు ఏంటి? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్, విర్చువల్ రియాలిటీకి. అధిక వేగము, తక్కువ లేటెన్స్తో టెక్నాలజీని మరింత మెరుగుపడవచ్చు. ప్రాముఖ్యత ఇది నెక్స్ట్ జనరేషన్ 6G టెక్నాలజీ అభివృద్ధికి కీలక అడుగు. ఫస్ట్ స్టెప్ ఫర్ 6th జనరేషన్. ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కొత్తగా ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏర్పాటు చేసినారు. UAEలో అత్యాధునిక ఇంటర్నెట్ టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శకంగా. ఇప్పుడు మనకు 5G ఉంది కదా, నెక్స్ట్ 6Gకి ఇది తొలి అడుగు అని చెప్పొచ్చు. తర్వాత ఇక మన ఇందాక సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకున్నాం కదా ఇందాక, దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇటీవల అనేక రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశాలు ఇవి. లైట్గా తక్కువగా ఇచ్చినాను. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ అంతరిక్ష మిషన్ ఆర్టిమిస్ 2 మిషన్ ఇటీవల జరిగింది మనకు. నాసా వాళ్ళు డెవలప్ చేసినారు. 2026 ఏప్రిల్ 1న 10 రోజుల పాటు చంద్రుని చుట్టూ ఫ్లైబై మిషన్. అపోలో తర్వాత మనుషులు వెళ్ళిన అత్యంత దూరం అని చెప్తాం. ఇదొక అంశం, చిన్న అంశం ఇది. స్మైల్ మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పుడు చైనా సంయుక్తంగా ఏర్పాటు చేసినారు. ల్యాండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అధ్యయనం చేసింది. 2026 ఏప్రిల్ 9న లాంచ్ చేసినారు. తర్వాత ISSR 2025 రిపోర్టు భారత స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ నివేదిక వచ్చింది. 310 స్పేస్ లాంచ్ చేసినారు. ఆర్బిటల్ ఆబ్జెక్ట్లో 74.5% వృద్ధి చెందిందని చెప్పొచ్చు. తర్వాత అణుశక్తి ఎనర్జీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికల్లీ కల్పకం న్యూక్లియర్ కాంప్లెక్స్ మనం చెప్పుకున్నాం దీని మీద ఆల్రెడీ. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తుంది ఇంకోటి, 2026 క్రిటికల్లీ సాధించింది. భారతదేశము 3 దశల అణు ప్రోగ్రామ్ స్టేజ్ ప్రారంభము. ఇందాకనే చెప్పాను మనం కరెంట్ అఫైర్స్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని చెప్పేసి.
థోరియం రీడ్నెస్, థోరియం వినియోగానికి కీలక అడుగుపెట్టది ప్లూటోనియం ఫ్యూయల్ బ్రీడింగ్గా మారిపోయింది. తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్ ఈడీఎఫ్ ఏర్పాటు చేసుకున్నది భారతదేశంలో కొత్త అణువిద్యుత్ కేంద్ర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి అని చెప్తాము. టెక్నాలజీ ఇన్నోవేషన్ 1000 కిలోమీటర్ క్వాంటమ్ లింక్ ఏర్పాటు చేసింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 1000 కిలోమీటర్ల సెక్యూర్ కమ్యూనికేషన్ పెంచింది. మెటా మోస్ స్పార్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటా అని చెప్తాము సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వయం నిర్ణయాలు కాంప్లెక్స్ టాస్కులని సాధిస్తుంది అని చెప్తాము. మరికొన్ని అంశాలు ఏం చెప్తుందంటే ఫ్రాగ్ ఇన్స్పైర్డ్ సెన్సార్, భారతదేశ శాస్త్రజ్ఞులు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఫ్రాస్కిన్ ఆధారంగా తక్కువ ఎనర్జీ వినియోగం జరుగుతుంది. వీల్ హ్యూమనాయిడ్స్, BMW లైపేస్ ప్లాంట్లో హ్యూమనాయిడ్ రోబోట్స్ కార్లు ప్లస్ బ్యాటరీ తయారు చేయవచ్చు. స్పేస్ టెక్నాలజీ అడ్వాన్స్లో న్యూక్లియర్ థర్మల్ ప్రపోలర్స్లో డాప్రా ప్లస్ నాసా వాళ్ళు ఏర్పాటు చేసినారు. న్యూక్లియర్ రాకెట్ ఇంజన్స్ టెస్టింగ్ పూర్తి, భవిష్యత్తులో డీప్ స్పేస్ మిషన్లు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటంటే 2026 స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అంతరిక్షము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణుశక్తి, క్వాంటమ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చినట్టు క్వశ్చన్స్ అండి ఇవి, విన్నారా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హర్మిస్ డైలాగ్ 6.0. హర్మిస్ డైలాగ్ 6.0 ఏం చెప్తుంది ఇది అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వాళ్ళు హర్మిస్ డైలాగ్ 6.0 కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఎక్కడ? గ్రేటర్ నోయిడా, ఢిల్లీ దగ్గర. విన్నారా. థీమ్ ఏంటిది? గ్లోబల్ ఎనర్జీ ప్లస్ ఎనర్జీ ఇండిపెండెన్స్, జియో పొలిటికల్ ఎనర్జీ సెక్యూరిటీ. దీని ఆధారంగా వీళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిర్వహణ PGDM ఇంటర్నేషనల్ బిజినెస్ విద్యార్థులు నిర్వహించినారు. దేశవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత దీనికి సంబంధించి ఏంటిది? పోటీ రౌండ్స్ ఏంటి? ఆన్లైన్ టెస్ట్ పెట్టినారు, కేస్ స్టడీ పెట్టినారు, ఫైనల్ కంట్రీ బేస్డ్ డిస్కషన్ జరిగింది. విజేతలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహతక్ టీం వాళ్ళు, 4 స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వాళ్ళు విజేతలు. బహుమతి మొత్తం ప్రైజ్ మనీ 60,000 అని చెప్తాం. ముఖ్యాంశం ఏంటిది? ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్లోబల్ ఎనర్జీ మరియు జియో పొలిటికల్ అంశాలపై విశ్లేషణాత్మకంగా అవగాహన పొందినట్టు చెప్పవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాస్కమ్ ఫౌండేషన్ కొత్త చైర్మన్ ఎవరు? నాస్కమ్ ఫౌండేషన్ కొత్త చైర్మన్, నాస్కమ్ ఫౌండ్ కొత్త చైర్మన్గా యుబి ప్రవీణ్ రావును నియమించడం జరిగింది. ప్రవీణ్ రావు నియమించడం జరిగింది. వివరాలు: ఈయనకు 35+ సంవత్సరాల ఐటీ అనుభవం ఉంది. గతంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేసినాడు. వారసత్వం ఏంటి? ఈయన రస్తో రవాణా స్థానాన్ని భర్తీ చేసి గతంలో ఈయన ఉన్నాడు, ఈయన ప్లేస్లో ప్రవీణ్ రావు వచ్చినాడు. తర్వాత ఈ ఫౌండేషన్ లక్ష్యం ఏంటి? డిజిటల్ ఇంక్లూజివ్ డెవలప్ చేయడము, సామాజిక ప్రభావం ఉంటుందని చెప్తాం. ప్రాముఖ్యత ఏంటిది? ఆయన వారి నాయకత్వంలో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని నమ్మడము. తర్వాత ఈయన నియామకం ద్వారా నాస్కామ్ అయితే సంస్థ ఉందో ఫౌండేషన్ డిజిటల్ ఇండియా సామాజిక అభివృద్ధి లక్ష్యాలు మరింత వేగవంతం చేయొచ్చు అని చెప్పేసి. మరి ఇది బాగానే ఉంది. వాట్ అబౌట్ నాస్కామ్ అంటే ఏంటి? ఇంతకు నాస్కామ్ అంటే ఏంటి అసలు? నాస్కామ్ అనేది నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఇది భారతదేశంలో ఐటీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రంగాలకు చెందిన ప్రధాన పరిశ్రమ సంఘము. 1985లో దీన్ని స్థాపించినారు. హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. ముఖ్య లక్ష్యాలు ఏంటి? ఐటీ పరిశ్రమ అభివృద్ధి, డిజిటల్ ఎకానమీ ప్రోత్సాహము, స్టార్టప్లో ఇన్నోవేషన్ మద్దతు ఇవ్వడము, గ్లోబల్ మార్కెట్లో భారత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడము. ఇది నాస్కామ్ యొక్క ముఖ్య కార్యక్రమాలు. ఏం చేస్తుంది? పాలసీ అడ్వకేసీ చేస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది, రీసెర్చ్ ఇండస్ట్రీ చేస్తుంది, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ప్రోత్సహిస్తుంది. టోటల్గా ఏం చెప్పొచ్చు అంటే నాస్కామ్ అనేది భారత ఐటీ రంగానికి ప్రధాన వేదికగా పనిచేస్తూ దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. విన్నారా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈయన వచ్చినాడు కాబట్టి తాజాగా ఎలాంటి నియామకాలు జరిపినారు ఇటీవల కాలంలో? తాజాగా అంటే కరెంట్ అపాయింట్మెంట్స్ ఏం జరిగినవి? విన్నారా. ప్రభుత్వ పరంగా ఏం జరిగినవి? ప్రభుత్వ పరంగా అంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీగా చంచల్ కుమార్ను నియమించినారు. ఇది రీసెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ ఇండియా. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా వీర్ విక్రమ్ యాదవ్ నియమించినారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుశాంత్ అరవింద్ ధర్మాధికారి నియమించినారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమించినారు. ఇవి అడ్మినిస్ట్రేటివ్ పరంగా. మరి రాజ్యాంగపర పదవులు ఏంటిది? మహారాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమించినారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కె కలైకాంతన్ నియమించినారు. విన్నారా. తర్వాత వచ్చేసి ఎకానమీ పరంగా ఏమైనా నియామకాలు ఉన్నాయా?
ఎస్ బ్యాంక్ ఎండి సిఇఓగా వినయ్ మురళీధర్ ట్రాన్సే నియమించినారు. సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ సదానంద్ డేటను నియమించినారు. తర్వాత 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా అరవింద్ పనగారియను నియమించడం జరిగింది. ఈ నియామకాలు భారతదేశ పాలన పరంగా ఉన్నవి, న్యాయ వ్యవస్థగా ఉన్నవి, ఆర్థిక రంగాల్లో కీలక మార్పులు వచ్చేందుకు కొత్త నియామకాలు నియమించినారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోర్సార్ గ్రామం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. బోర్సార్ గ్రామం ఏంటి? బోర్సార్ గ్రామం అంటే బోర్సార్ విలేజ్. ఇది బోర్సార్ విలేజ్. ఏం చెప్తుంది బోర్సార్ విలేజ్? ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏంటి? ఇటీవల ప్రొఫానిటీ ఫ్రీ విలేజ్ అంటే అశ్లీల పదాలు లేని గ్రామంగా గుర్తించబడ్డది. అశ్లీల పదాలు లేనటువంటి గ్రామంగా గుర్తించబడ్డది. చూడండి, అక్కడ ఎవ్వరు కూడా ఎలాంటి బూతు పదాలు వాడరు. విన్నారా? ముఖ్య కార్యక్రమం ఏంటి దీనికంటే, విన్నారా, గ్రామ ప్రజలందరూ కలిసి అపశబ్దాలు ఉపయోగించకూడదు ప్రమాణం చేశారు. అంటే బూతులు పదాలు వాడరాదు. విన్నారా? అన్ని వయసుల వారిలో విన్నారా మర్యాద, క్రమశిక్షణ, మంచి ప్రవర్తనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఫలితాలు: సామాజిక సమగ్రత ఏర్పడుతుంది, వివాదాలు తగ్గాయి, గ్రామంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్లస్ ఎక్కడిది? మధ్యప్రదేశ్లో. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో కల్చరల్ కానీ, సంస్కారం కానీ, పరస్పర గౌరవము, సామాజిక శాంతి పెంచేందుకు ఉదాహరణగా బోర్సార్ గ్రామము నిలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూస్ పార్క్, మెటా ప్లాట్ఫామ్స్, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కింద మ్యూస్ పార్క్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ప్రారంభించింది. ముఖ్య సామర్థ్యాలు ఏంటిది? క్యాలరీ అంచనా వేయడము, వస్తువులు విజువలైజేషన్ చేయడము, ప్రశ్నలకు జవాబులు ఇవ్వడము. ప్రస్తుతం మెటా ఏ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో ఇది ఆల్రెడీ మనకు నడుస్తూనే ఉంది. ఇది విన్నారా? విమర్శలు ఏంటి? ఈ మోడల్ ప్రాజెక్టు ఉపయోగాల కంటే బెంచ్ మార్క్ ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పేసి మన దీని మీద విమర్శ ఉందని చెప్తాం. స్పందన ఏంటిది? మెటా సంస్థకు ఈ అభిప్రాయాల గురించి గుర్తించి భవిష్యత్తులో మరింత మెరుగుదల కోసం పాటుపడతామని చెప్పింది. మౌస్ పార్క్ ఏఐ మోడల్ ద్వారా మెటా అత్యాధునిక ఏఐ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా మారుతుందని చెప్పేసి పేర్కొనవచ్చు. తర్వాత రీసెంట్ న్యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఈ మధ్యకాలం ఆర్టిఫిషియల్ బాగా ఉంది. వాటికి సంబంధించిన కొత్తగా మనకు వార్తలు ఏమేమి వచ్చినవి? ఒకటి మెటా మూస్ పార్క్, మనం చెప్పుకున్నాం. మెటా ప్లాట్ఫాము, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కింద మల్టీ మోడల్ పర్సనల్గా దీని ఉపయోగాలు ఏంటి? హెల్త్, షాపింగ్, సోషల్ వర్క్ ఉపయోగపడుతుంది. తర్వాత లామా 4 స్కౌట్, మెటా విడుదల చేసిన ఓపెన్ వెయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ 10 మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ విండోగా ఉంటుంది. భారీ డాక్యుమెంట్స్ కూడా ఒకేసారి ప్రాసెస్ చేయగలదు. భారతదేశంలో ఏఐ అభివృద్ధి. కర్సాతి ఏఐ, ఇదేం మనం చెప్పుకున్నాం పోయినసారి కరెంట్ అఫైర్స్లో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ట్యాక్స్ ఫైలింగ్ సులభతరం చేసేందుకు 360 రోజులు ఇది పనిచేస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకేం చెప్తుంది? స్టిక్కర్ ఏఐ రూల్స్ 3 గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంటెంట్ మొత్తం తొలగిస్తుంది. సింథటిక్ మీడియాకు లేబలింగ్, వాటర్ మార్కింగ్ తప్పనిసరి అని చెప్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఏఐ ట్రెండ్స్ ఇన్నోవేషన్, ఏజెంటిక్ ఏఐ షిఫ్ట్, చాట్ బాక్స్ నుండి ఆటోనమస్ ఏఐగా మారుతుంది. పూర్తి పనులు స్వయంగా నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. 1 బిట్ LLM బ్రేక్ త్రూ, ఎనర్జీ వినియోగం 100 రెట్లు తగ్గింపు, మొబైల్ ఆన్ డివైస్కు ఏఐకి ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రీమ్ ఏఐ హార్డ్వేర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా 700 డిగ్రీ సెల్సియస్ వరకు పనిచేసే ఏఐ మెమరీ చిప్స్, అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా కంప్యూటర్ పనిచేస్తుంది. విన్నారా? ఓపెన్ ఏఐ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ పుష్, ఓపెన్ ఏఐ గంటకు $500 వరకు చెల్లించి ఇది పనిచేస్తుంది. 400+ రంగాల్లో నిపుణులతో ఏఐ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యాంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఏఐ రంగంలో మల్టీ మోడల్స్, ఆటోనమస్ ఏజెంట్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ, రెగ్యులేషన్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే గునోవాంగ్ శాటిలైట్ ప్రాజెక్ట్. గునోవాంగ్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది? చైనాకు చెందినటువంటి గువోవాంగ్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి శాటిలైట్ ఇంటర్నెట్గా దీన్ని పేరుంది అని చెప్తాము. ఇది ఏంది? ఇటీవల చైనా 21వ బ్యాచ్ ఇంటర్నెట్ శాటిలైట్లు లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది? ఇది ముఖ్యాంశాలు అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచబడతాయి.
ప్లస్ మొత్తం లక్ష్యం ఏంటి 13,000 ప్లస్ శాటిలైట్ ఏర్పాటు చేయడము. లక్ష్యం ఏంటి దూర ప్రాంతాలు సేవలు అందని ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. గ్లోబల్ స్థాయిలో శాటిలైట్ ఇంటర్నెట్ రేస్లో చైనా స్థానం బలపడుతుంది. గోవాంగ్ ప్రాజెక్ట్ ద్వారా చైనా స్పేస్ టెక్నాలజీ గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ రంగాల్లో కీలక పాత్ర వహిస్తుంది. విన్నారా? తర్వాత ఇక్కడ మనము దీనికి సంబంధించి కొద్ది రివిజన్ చెప్పుకుందాం. ఏంటి అంటే రక్షణ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఏమున్నవి. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ యాన్యువల్ ప్రతి సంవత్సరము ఏప్రిల్ 8న జరుపుకుంటారు. నరేంద్ర భూషణ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ సెక్రటరీగా నియామకం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్ బేస్ హాస్పిటల్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసినాడు. అంతర్జాతీయ వార్తల్లో బంగ్లాదేశ్ మీజిల్స్ వ్యాధి వ్యాప్తి కారణంగా అత్యవసర టీకా కార్యక్రమం ప్రారంభించింది. ఫ్రాన్స్ G7 కింద వన్ హెల్త్ సమ్మిట్ నిర్వహించింది. ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. తర్వాత ప్రేరణాత్మక వ్యక్తులు ఎవరు? దివ్యా సింగ్ సైక్లింగ్ ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్నది. మేనకా గురుస్వామి విన్నారా? రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత నెక్స్ట్ ఎనర్జీ టెక్నాలజీకి భారత్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 26లో 6.05 గిగావాట్స్ విండ్ పవర్ సామర్థ్యం జోడించింది. ఇస్రో లడఖ్లో మిషన్ మిత్ర ప్రారంభించింది. అది లిటరేచర్లో ఆర్కే రాఘవన్ ఏ రోడ్ వెల్ ట్రావెలర్ ఆటోబయోగ్రఫీ కొత్త వర్షన్ విడుదల చేశాడు. వేదిక చెన్నై అని చెప్తాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ పాయింట్స్ ఇవన్నీ ఉడక. తర్వాత ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 11th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం ఒకసారి మనం. 11th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం మనం. అంటే ఇప్పుడు 9th 10th అయిపోయింది. 9th రోజు 10th రోజు అయిపోయింది. తర్వాత 11th రోజు ఏముందో కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి మనం. ఓకే సరే. ఇక్కడ ఏం చెప్తుందంటే 11th ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ ఏముందంటే మోస్ట్ ఇంపార్టెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ క్యూబా. క్యూబాలో మనకు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది కరెంట్ అఫైర్స్ కింద ఇది విన్నారా? ఇది ఎక్కడ ఉంది? ద స్ట్రాటజిక్ లొకేషన్ ఎక్కడంటే క్యూబా కరేబియన్ రీజియన్లో ఉంది. అంటే యునైటెడ్ స్టేట్స్కు చాలా దగ్గరగా ఉంది. దాదాపు 150 కిలోమీటర్ ఫ్లోరిడా నుంచి అని చెప్తాం. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరి అట్లాంటిక్ ఓషన్ మధ్యన ఉన్నందున దీన్ని జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ అని చెప్తాం. ఎందుకు ఇది వచ్చింది వార్తల్లో అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి అట్లాంటిక్ ఓషన్ మధ్యన ఉన్నందున దీనికి జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ అని చెప్తాం. అందుకోసమే ఇది మనకు ఇటీవల వార్తల్లోకి వచ్చి విన్నారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే కోల్డ్ వార్ లెగసీ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుంది క్యూబా అండ్ యుఎస్ఏ రిలేషన్స్కి మనం ఒకసారి చూసినట్టయితే విన్నారా 1959లో క్యూబన్ రెవల్యూషన్ తర్వాత క్యూబా ఏం చేసింది? క్యూబా కమ్యూనిస్ట్ దేశంగా మారింది. అప్పటి నుంచి అమెరికా క్యూబా సంబంధాల మధ్య కాస్త అన్రెస్ట్ ఎక్కువైపోయిందని చెప్తాం. విన్నారా? అంటే ఉద్రిక్తతలు ఎక్కువైపోయినాయని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు ఈ అమెరికా తర్వాత ఈ ఎకనామిక్ ఎంబార్గో ఎప్పుడు 1960 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇది ఏంటిది? ఈ అమెరికా కానివ్వండి, ఈ అమెరికాకు క్యూబాకు మనకు 1960 నుంచే వీళ్ళ మధ్య మనకు స్ట్రాటజిక్గా ఉన్నట్టు ఉద్రిక్త స్టార్ట్ అయిందని చెప్తాం. అయితే 2014లో కొంత నార్మలైజేషన్ జరిగి పూర్తిగా సంబంధాలు మెరుగుపడలేదని చెప్తాం ఇక్కడ. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గ్లోబల్ పొజిషన్లో అలయన్స్లో ఏంటి ఇక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా మనము ఒక్కసారి క్యూబా ట్రెడిషనల్లీ రష్యా చైనాతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికాతోటి మాత్రము కాస్త ఉద్రిక్తగానే ఉందని చెప్తాము. అయితే లాటిన్ అమెరికాలో లెఫ్టిస్ట్ ఐడియాలజీకి ప్రతీక అని చెప్తాం. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో కూడా ఈ క్యూబాకు ఒక ప్రాముఖ్యత ఉందని చెప్తాం ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రోల్ ఏముంది ఇక్కడ, ప్రాంతీయ పరంగా దీనికి ఉన్నటువంటి రోల్ ఏముంది అని చెప్పేసి ఏం చెప్తుంది ఇక్కడ ప్రాంతీయ పరంగా అంటే ఇక కరేబియన్ అండ్ లాటిన్ అమెరికాలో హెల్త్ కేర్ డిప్లొమసీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ పెంచింది. ఇది అంటే వాళ్ళ ప్రాంతంలో వెనుజులా వంటి దేశాలతో ఎనర్జీ కోఆపరేషన్ కూడా ఉందని చెప్తాం. ఇది ఏంటిది? ప్రాంతీయ పరంగా క్యూబాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి ఇక క్యూబాకు సంబంధించి ప్రస్తుత ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది క్యూబాలో అంటే ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే క్యూబా ఒక సోషలిస్ట్ ప్లాన్డ్ ఎకానమీ అని చెప్తాం. అంటే మన సౌమ్యవాద ఆర్థిక వ్యవస్థ మన ఇండియాలో ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉందో అలాంటిది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ రంగాలను నియంత్రిస్తుంది అని చెప్తాము.
మరి ఈ క్యూబాలో ఉన్నట్టు కీ సెక్టార్స్ ఏమున్నాయంటే మెయిన్ రెవెన్యూ సోర్స్ వచ్చి టూరిజము, తర్వాత షుగర్ ఇండస్ట్రీ ఎక్కువగా ఉంది, టొబాకో ఉంది, హెల్త్ కేర్, బయోటెక్ మీద ఈ రంగాల మీద ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని చెప్తాం. అదేవిధంగా మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి మరి ఇక్కడ అంటే యుఎస్ ఎంబార్గో ప్రభావం ఎక్కువగా ఉంది. మనం ఇందా చెప్పుకున్నాం కదా, అమెరికాకు తర్వాత క్యూబాకు మధ్య ఉద్రిక్తత ఇప్పటికి కూడా ఉంది, 1960 నుంచి కూడా ఉంది అని చెప్తాం. కావల్ల యుఎస్ ఎంబార్గో ప్రభావము, ట్రేడ్ నియంత్రణ వల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది, టెక్నాలజీ యాక్సెస్ కూడా పరిమితం ఉంది అని చెప్తాం. అదేవిధంగా ఈ క్యూబాలో ముఖ్యంగా వచ్చి ఏం చెప్తుందంటే ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ కూడా అని చెప్తాం. ఏం చెప్తాము? ఎకనామిక్ క్రైసిస్. ఏంటి ఎకనామిక్ క్రైసిస్? ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా అని చెప్తాం, ద్రవ్యోల్బణం ఎక్కువ, ఫుడ్ అండ్ ఫ్యూయల్ షార్టేజ్ తక్కువ, విన్నారా? తర్వాత వచ్చేసి మనకి ఇంకేం చెప్తుంది ఇక్కడ, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యూబాలో కరెన్సీ ఇన్స్టెబిలిటీగా ఎక్కువనే ఉంటుంది, కరెన్సీ ఇన్స్టెబిలిటీగా ఎక్కువనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అన్ని దేశాలు ఎదుర్కొన్నట్టే కోవిడ్-19 ఇంపాక్ట్ కూడా టూరిజం సెక్టార్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, తర్వాత జీడిపి కూడా పూర్తిగా తగ్గింది అని చెప్తాం ఇక్కడ, విన్నారా? మరి రీసెంట్గా ఏం రిఫార్మ్స్ చేసుకొచ్చినారు అంటే కొంతవరకు ప్రైవేట్ సెక్టార్ వాళ్లకు కొంతవరకు వాళ్ళు అనుమతించడం జరిగింది. ఎందుకు మనం పని చెప్పుకున్నాము, గవర్నమెంటే ఎక్కువ రంగాలు నియంత్రిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, రిఫార్మ్స్లో ప్రైవేట్ సెక్టార్కు కొంతవరకు అనుమతి ఇవ్వడం జరిగింది. అదే కరెన్సీ రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. అప్పుడు ఏముండే మనకు వీళ్ళకు డ్యూయల్ కరెన్సీ ఉండేది, ఇప్పుడు సింగిల్ కరెన్సీ కిందకి వచ్చినారు. తర్వాత స్మాల్ బిజినెస్ అంటే స్మాల్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కీ ఇష్యూస్ ఏమున్నాయి ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఏమున్న కీ ఇష్యూస్ అంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఈ క్యూబాకు సంబంధించి ఏంటి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది ఇక్కడ క్యూబాలో. తర్వాత మన లిటరసీ రేట్ కూడా ఎక్కువనే క్యూబాలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో కూడా మంచి స్థాయిలో ఉందని చెప్తాం. మరి వీక్నెస్ ఏముంది, ఎకనామిక్ ఐసోలేషన్, ఎకనామిక్ క్రైసిస్ ఉంది, లో ప్రొడక్టివిటీ ఉందని చెప్తాం. ఇది క్యూబాలో ఉన్నటువంటి వీక్నెస్ అని చెప్తాం, విన్నారా? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువనే అని చెప్తాం ఇక్కడ. అదేవిధంగా మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇండియాకు క్యూబాకు ఏం రిలేషన్స్ ఉన్నవి, ఇండియాకు క్యూబాకు ఏం రిలేషన్స్ ఉన్నాయంటే ఇండియా మరియు క్యూబా మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, విన్నారా? క్యూబా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో ఇండియాకు క్లోజ్ పార్ట్నర్, విన్నారా? నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ మనకు జరిగింది కదా నెహ్రూ ఉన్నప్పుడు, దాంట్లో క్యూబా అనేది మనకు క్లోజ్ పార్ట్నర్. తర్వాత ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు కూడా ఇండియాకు క్యూబాకు కోఆపరేషన్ ఉంది అని చెప్తాం ఇక్కడ. ఇది రీసెంట్గా క్యూబాకు సంబంధించినటువంటి వార్త అని చెప్తాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విన్నారా, వై చిల్కా లేక్ ఇన్ న్యూస్, వై చిల్కా లేక్ ఇన్ న్యూస్, విన్నారా? ఎందుకు ఇటీవల చిల్కా లేక్ మనకు న్యూస్లో ఉంది, విన్నారా? ఎందుకుందయ్యి అంటే ప్రధాన కారణం ఏంటంటే చిల్కా లేక్ ఇటీవల వార్తల్లోకి రావడం ప్రధాన కారణము పూరి దగ్గర కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ప్రపోజల్ రావడమే చిల్కా లేక్ వార్తల్లోకి వచ్చింది, విన్నారా? అయితే ఈ ఎయిర్పోర్టును పూరి ప్రాంతంలో నిర్మించాలనే యోచన ఉంది. మరి సమస్య ఏంటి, మరి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ స్థలం ఏదైతే ఉందో చిల్కా లేక్కు దగ్గరగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ కన్సర్న్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్తుంది ఇక్కడ, విన్నారా? తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తుంది, ఎందుకు ఇక్కడ వై కన్సర్న్, అంతగా సంబంధం ఏముంది ఇక్కడ అంటే చిల్కా లేక్ అనేది ఒక రామ్సార్ వెట్లాండ్ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశము. మైగ్రేటరీ బర్డ్స్కు డిస్టర్బెన్స్ కలగవచ్చు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే, విన్నారా? ఎరవాడి డాల్ఫిన్స్ హ్యాబిట్ ప్రమాదంలో పడవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ నాయిస్ పొల్యూషన్ ఎకోసిస్టమ్ మీద పడవచ్చు, వెట్లాండ్ ఎకాలజీ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఇవి ఎక్కువగా మనకి ఇటీవల ఈ యొక్క చిల్కా లేక్ పక్కన ఎయిర్పోర్ట్ కడుతున్నారు కాబట్టి ఇవన్నీ మన ప్రమాదంలో పడవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అది చిల్కా లేక్ బేసిక్స్ ఏంటి, ఇక్కడ బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ చిల్కా లేక్ అనేది భారతదేశంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లాగూన్. లాగూన్ అంటే ఏంటిది, సముద్ర వాటర్ నుంచి వచ్చిన తర్వాత కొద్ది వెనక్కి వచ్చేసి వాటర్ అంతా రిజర్వ్ అయి ఉంటుంది. కేరళలో లాగూన్స్ ఎక్కువగా ఉంటాయి, విన్నారా? ఈ ఒడిస్సాలో బే ఆఫ్ బెంగాల్ తీరంలో ఉంది. ఇది ఏసియాలో రెండవ అతిపెద్ద లాగూన్. అనేక నదులు ఇందులో దాయా కానీ భార్గవి నదులన్నీ కూడా దీంట్లో కలుస్తాయని చెప్తారు ఇక్కడ, విన్నారా?
తర్వాత ఇక్కడ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏముంది ఇక్కడ మరి అంటే ఇది రామ్సార్ సైట్ కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మైగ్రేటరీ బర్డ్స్ ఉడక ఇక్కడనే వస్తాయి అని చెప్తాం, వలస పక్షులు ఉడక ఇక్కడనే వస్తాయి. తర్వాత నలబానా బర్డ్ శాంక్చురీ ఇందులోనే ఉంది. ఎర్రవాడ డాల్ఫిన్స్ నివసించే ప్రదేశము, రిచ్ బయోడైవర్సిటీ, ఫిష్ కానీ క్రాప్స్ కానీ ప్లాంక్టన్ మొక్కలు కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయని చెప్తాము. సో కాబట్టి ఇష్యూ ఏంటయ్యా అంటే మనకి ఇక్కడ పూరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇష్యూ ఏంటయ్యా అంటే పూరి దగ్గర కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదించినారు. ఇది చిల్కా లేక్ యొక్క ఎకోసిస్టమ్ దగ్గరగా ఉండడం వల్ల అనేక రకాల యాజిటేషన్స్ ప్రారంభమైనవి. కాబట్టి కన్సర్న్ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ డిస్టర్బెన్స్ అవుతుంది, వెట్లాండ్ ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది, డాల్ఫిన్ హ్యాబిటేట్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది విన్నారా. అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ వల్ల ఎయిర్ ట్రాఫిక్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ సిగ్నిఫికెన్స్ ఏముంది, చిల్కా లేక్ ఒక ఎకో సెన్సిటివ్ జోను, లాగున్ ఎకోసిస్టమ్ చాలా సున్నితమైంది, టూరిజం వర్సెస్ కన్జర్వేషన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉంది. ఇది ఇన్ని సమస్యలు ఉండడం వల్ల ఇటీవల కాలంలో చిల్కా లేక్ వార్తల్లోకి వచ్చిందని చెప్తాం. ఇక తర్వాత టాపిక్ ఏంటంటే వైట్రిడస్ TREDS ఎందుకు న్యూస్లో ఉంది మనకు విన్నారా, ఎందుకు న్యూస్లో ఉంది ఇది విన్నారా. ఇటీవల RBI TREDS ప్లాట్ఫామ్ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. ఇటీవల RBI ఏం చేసిందంటే దీన్ని మరింత ఎక్స్టెన్షన్ చేసేందుకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా వచ్చేసి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కు వేగంగా నిధులు అందించడానికి రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అయితే పెద్ద కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు TREDSలో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచనలు చెప్పింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విన్నారా. ఇక తర్వాత వచ్చేసి ఇంతకు ఇది MSMEకి పెండింగ్ పేమెంట్ సమస్యలను తగ్గించడానికి కీలక చర్యగా వార్తల్లోకి వచ్చింది. అంటే పెండింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా, తక్షణమే ఇవి తగ్గించాలి, సమస్యను తగ్గించాలా, పెండింగ్ పేమెంట్స్ ఏముంటాయో తగ్గించేందుకు కీలక చర్యగా చూపిస్తుంది. ఇంతకు కొంతమంది చాలా అర్థం కాదు, ఇంతకు ఈ TREDS అంటే ఏంటి ఇంతకు విన్నారా. అంటే ఏం చెప్తుందంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది MSME తమ ఇన్వాయిస్లను బ్యాంకు కానీ ఫైనాన్సర్ వద్ద డిస్కౌంట్ చేసుకొని వెంటనే డబ్బు పొందేందుకు ఉపయోగపడే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్తాం. దీని మీద RBI ఇటీవల చర్యలు తీసుకుంది విన్నారా. అయితే ఇది ఎలా పనిచేస్తుంది మరి, హౌ ఇట్ వర్క్స్, వెరీ సింపుల్ విన్నారా. ఒకటి ఏం చెప్తుంది, MSME బయ్యర్కి గూడ్స్కి సర్వీస్ ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది, బయ్యర్కి గూడ్స్ అండ్ సర్వీస్ ఇస్తుంది. ఇన్వాయిస్ జనరేటర్ చేస్తుంది, ఇన్వాయిస్ను TREDS ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తుంది, బ్యాంకు కానీ బిడ్డింగ్ చేస్తుంది, MSMEకి వెంటనే పేమెంట్ వస్తుంది. MSMEకి వచ్చే పేమెంట్ డిలే వల్ల తగ్గిస్తుంది విన్నారా, వేగంగా మనకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. తర్వాత మరి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే MSMEకి వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎక్కువగా ఉంటుంది, దాన్ని తగ్గించేందుకు. డిలేడ్ పేమెంట్స్ వల్ల బిజినెస్కి ఏమవుతుంది, నష్టాల్లో కానీ కష్టాల్లో పడవచ్చు. కాబట్టి ఇది ఈ TREDS ఏం చేస్తుందంటే లిక్విడిటీని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తాం. అందుకోసమే RBI ఇటీవల చర్యలు తీసుకున్నది. మరి దీనికి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్ ఏమైనా ఉన్నాయా అంటే RBI మరిన్ని కార్పొరేట్స్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ ఆన్బోర్డ్ చేస్తుంది, ప్లాట్ఫామ్ యూసేజ్ పెంచడం చూస్తుంది, MSMEకి ఈజీ యాక్సెస్ టు ఫైనాన్స్ కల్పించడం కోసము RBI తక్షణ చర్యలు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొస్తుంది చెప్తాం ఇక్కడ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా. తర్వాత వై నేషనల్ క్వాంటమ్ మిషన్ న్యూస్ విన్నారా, వై నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇన్ న్యూస్. ఎందుకు నేషనల్ క్వాంటమ్ మిషన్ వార్తల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల నేషనల్ క్వాంటమ్ మిషన్ అమలును వేగంగా చేయడం కొత్త చర్యలు ప్రారంభించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో రీసెర్చ్ హబ్స్, కొలాబరేషన్స్ ఏర్పాటు చేస్తుంది. ఇండియాని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ రేస్లో ముందుకు తీసుకెళ్లడమే దీని యొక్క లక్ష్యము. ఈ కారణంగా NQM అనేది మళ్ళీ వార్తల్లోకి వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ. NQM అనేది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఇంతకు నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏంటి అది తెలియాలి కదా. నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏంటి అసలుకి, ఇది భారతదేశం ప్రారంభించిన హైటెక్ సైన్స్ మిషన్ అని చెప్తాం. ఇది భారతదేశం ప్రారంభించినటువంటి హైటెక్ సైన్స్ మిషన్. క్వాంటమ్ టెక్నాలజీని అంటే కంప్యూటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ సెన్సింగ్ కానీ అభివృద్ధి చేసేందుకు ఇది ఒక మిషన్ అని చెప్పేసి పేర్కొంటాం. అంటే ఇది ఏం చేస్తుంది మరి అంటే ఇది ఎప్పుడు ప్రారంభించినారు, 2023లో ప్రారంభించినారు.
దీని కీ ఆబ్జెక్టివ్ ఏంటి? క్వాంటమ్ కంప్యూటర్స్ను అభివృద్ధి చేయడము, 2 సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ నిర్మించడము, క్వాంటమ్ సెన్సార్ను తయారు చేయడము, రీసెర్చ్ అండ్ ఎకోసిస్టమ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ను పెంచడం. ఈ యొక్క క్వాంటమ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్తాము. తర్వాత ఇది ఎందుకు ఇంపార్టెన్స్ మరి? క్వాంటమ్ టెక్నాలజీలో మనం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడము, సైబర్ సెక్యూరిటీలో రెవల్యూషన్ తీసుకొస్తుంది, డిఫెన్స్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కీలకంగా ఉంటుంది, చైనా, యుఎస్ఏ వంటి దేశాలతో పోటీ పడవచ్చు. విన్నారా? మరి అప్లికేషన్ ఎక్కడికి ఉపయోగపడుతుంది? హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, డ్రగ్ డిస్కవరీకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్కు, ఫినాన్షియల్ మోడలింగ్ కూడా ఈ యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్ అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది అని చెప్తాం. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి ఆరోగ్య వ్యాన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆరోగ్య వ్యాన్ అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆరోగ్య వ్యాన్. వై ఇన్ న్యూస్ ఎందుకు వార్తల్లో ఉంది? ఇటీవల భారత ప్రభుత్వము ఆరోగ్య వన్ను ప్రారంభించింది లేదా విస్తరించింది అని చెప్పొచ్చు. ఇది మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ ప్రమోషన్ కోసం తీసుకున్నటువంటి ముఖ్యమైన ప్రోగ్రామ్ అని చెప్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కార్యక్రమంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకు ఆరోగ్య వన్ అంటే ఏంటి అసలుకి? ఇది ఆరోగ్య వన్ అంటే ఔషధ మొక్కలతో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ఉద్యానవనం. ఆరోగ్యవన్ అంటే ఔషధ మొక్కలతో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక మెడిసినల్ ప్లాంట్ గార్డెన్ అని చెప్పేసి పేర్కొనవచ్చు. దాన్ని మనం ఆరోగ్యవన్ అని చెప్తాము. అయితే ఇది ప్రజలకు ఏం చేస్తుందంటే ఆయుర్వేద, హెర్బల్ మెడిసిన్ గురించి అవగాహన పెంచుతుంది. తర్వాత దీనికి లక్ష్యం ఏంటి మరి? ఈ ప్రోగ్రామింగ్ లక్ష్యము ఒక ఔషధ మొక్కల సంరక్షణ, 2 ఆయుర్వేద ట్రెడిషనల్ మెడిసిన్ ప్రోత్సాహం కల్పించడము, ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడము, బయోడైవర్సిటీ రక్షణ కల్పించడము, హెర్బల్ బేస్డ్ లైఫ్ స్టైల్ను మనం ప్రోత్సహించడం అని చెప్పడము. మరి దీని యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే తులసి, నీమ్, అలోవెరా అండ్ అశ్వగంధ వంటి మొక్కలను మనం ప్లాంటేషన్ చేయడము, ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడము, రీసెర్చ్ అవేర్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయడము, ఎకో టూరిజంకు మనము సహాయపడడం అని చెప్తాం ఇక్కడ. మరి ఈ యొక్క స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆయుష్ సిస్టమ్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ దీన్ని ప్రోత్సాహపరచడము, నెక్స్ట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కాన్సెప్ట్ బలపడుతుంది, రూరల్ లైవ్లీహుడ్ అనేది మద్దతు ఇవ్వచ్చు, గ్రామీణ జీవితానికి మద్దతు ఇవ్వచ్చు అని చెప్తుంది ఇక్కడ. ఇది ఆరోగ్య వన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి మనకేం చెప్తుంది? ఐసిఏఆర్ ఇన్స్టిట్యూషనల్ నెట్వర్క్ రిలేటెడ్ బాడీస్. ఇది మనకి ఇటీవల వార్తల్లో వచ్చి ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే చూడండి ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఇన్స్టిట్యూషనల్ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా చర్యలు తీసుకున్నది. అంటే అగ్రికల్చర్ రీసెర్చ్, ఇన్నోవేషన్, క్లైమేట్ రెసిలెంట్ ఫ్రేమింగ్ బై కోఆర్డినేషన్ మెరుగుపరిచేందుకు దృష్టి పెట్టింది. ఐసీఆర్ వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల మధ్య ఇంటిగ్రేషన్, మోడర్నైజేషన్ చర్యలు చేపట్టేందుకు ఇది మనకు వార్తల్లోకి వచ్చిందని చెప్తాం. ఇంతకు ఐసీఏఆర్ అంటే ఏంటి అంటే భారతదేశం ప్రధాన వ్యవసాయ పరిశోధన కేంద్రము సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. మరి దీని యొక్క ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఒకటి పరిశోధన సంస్థలు ఉంటుంది. పంటలు, పశువర్ధక, మత్స్య రంగాల్లో ప్రత్యేక పరిశోధనలు అంటే రైస్ కానీ, వీట్ కానీ, ఫిషరీస్ ఇన్స్టిట్యూషన్. దెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. దెన్ కిసాన్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఉంటాయి, రైతులకు ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్స్టెన్షన్ సర్వీస్ ఇవ్వడము, తర్వాత కొత్త టెక్నాలజీని చేరవేయడము, తర్వాత నేషనల్ రీసెర్చ్ సెంటర్. ఇవన్నీ కూడా ఐసీఆర్ కింద ఉన్నటువంటి సంస్థలు అని చెప్తాం. మరి రీసెంట్ డెవలప్మెంట్ ఏముంది మరి ఇక్కడ అంటే డిజిటల్ అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ బేస్డ్ ఫార్మింగ్ పై రీసెర్చ్ చేయడము, క్లైమేట్ రెసిలెంట్ క్రాప్స్ అభివృద్ధి, తర్వాత ఫార్మర్ సెంట్రిక్ ఎక్స్టెన్షన్ సర్వీస్ బలోపేతం చేయడము, ఇన్స్టిట్యూషన్ మధ్య బెటర్ కోఆర్డినేషన్ కల్పించడము. మరి దీని సిగ్నిఫికేషన్ ఏంటి మరి అంటే ఆహార భద్రతను స్ట్రెంథెన్ చేయడం ఒకటి, 2 ఫార్మర్స్ యొక్క ఆదాయాన్ని పెంచడం ఒకటి, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రమోషన్ చేయడము, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ను డెవలప్ చేసేందుకు ఇది వచ్చిందని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ 2026. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సివిల్స్లో అయితే రేపు జరగబోయే ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. రేపు May 24th ఎగ్జామ్ ఉంది కదా, అక్కడ దీని మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. విన్నారా? ఈ FSSAI మీద ఏం రిఫార్మ్ తీసుకొచ్చారు, రెగ్యులేటరీ ఏం తీసుకొచ్చినారు, ఎందుకు న్యూస్లో ఉంది ఇది?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026లో పెద్ద స్థాయిలో రెగ్యులేటరీ రిఫార్మ్స్ ప్రవేశపెట్టింది. ఎందుకు ప్రవేశపెట్టింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. అయితే ఈ రిఫార్మ్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్, ఏదైతే మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉందో విన్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్ట్రాంగ్ ఫుడ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ కోసము ఈ యొక్క రెగ్యులేటరీ అనేది రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మార్పులను ఆమోదించింది. విన్నారా, ఆమోదం కూడా జరిగిపోయింది. ఇక తర్వాత కీ రెగ్యులేటరీ రిఫార్మ్స్ ఏమున్నాయి 26లో, లైఫ్ టైం వ్యాలిడిటీ లైసెన్స్ అంటే ఏంటిది, లైఫ్ టైం వ్యాలిడిటీ లైసెన్స్ అంటే ఇది ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్కు పర్పెచువల్ వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చినారు. రెన్యువల్ ప్రాసెస్ తొలగించారు, రెన్యువల్ లేదు, లైఫ్ టైంగా మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పింది. కాంప్లైన్స్ బర్డెన్ తగ్గుతుంది. టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ లిమిట్ 12 లక్షల నుంచి 1.5 crore పెంచినారు. 1.5 crore నుంచి 50 లక్షలకు స్టేట్ లైసెన్స్, 50 కోట్లకు పైగా ఉంటే సెంట్రల్ లైసెన్స్. అంటే రాష్ట్రాలకి లైసెన్స్ ఇవ్వాలి ఎంత ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలంటే ఎంత ఉంటుందని చెప్పేసి బేసిక్ రిజిస్ట్రేషన్ పెంచినారని చెప్తాము. తర్వాత ఎందుకు వాళ్ళ లైఫ్ టైం వాళ్ళకు వ్యాలిడిటీ లైసెన్స్ ఉంటుంది. ఇంక్లూజన్ స్ట్రీట్ వెండర్స్ కూడా ఏం చేసినారు, పెట్టి ఫుడ్ బిజినెస్ ఆపరేషన్ నిర్వహణలో ఏం చేసినారంటే స్ట్రీట్ వెండర్స్కి అవకాశం ఇచ్చినారు, హ్యాకర్స్ కూడా అవకాశం ఇచ్చినారు. తర్వాత ఫుడ్ కూడా చేర్చినారు. అయితే రిస్క్ బేస్డ్ ఇన్సెప్షన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినారు. అంటే అన్ని సంస్థలను విన్నారా, అన్ని సంస్థలను సమానంగా చెక్ చేయకుండా రిస్క్ కాంప్లైన్స్ ఆధారంగా ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఏ సంస్థలు ఉన్నాయో వాటి యొక్క టర్న్ ఓవర్ ఆధారంగా అన్ని సంస్థలు సమానంగా చెక్ చేయకుండా రిస్క్ ప్లస్ కాంప్లైన్స్ ఆధారంగా చెక్ చేయాలని చెప్తుంది అనమాట. థర్డ్ పార్టీ ఆడిట్ కూడా ప్రవేశపెట్టినారు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది దీంట్లో అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ రెగ్యులేషన్. కొత్త ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సేఫ్టీ క్లెయిమ్ సైంటిఫిక్ ప్రూఫ్ తప్పనిసరి, సైంటిఫిక్గా ప్రూవ్ చేసి వాళ్ళకి తప్పకుండా ఇవ్వాల్సిందే. ట్రస్ట్ బేస్డ్ సిస్టమ్ నుండి సైన్స్ బేస్డ్ సిస్టమ్కి మార్పు రావాలా. ఎప్పుడు ఏవైతే ఉత్పత్తి చేస్తారో ద స్ట్రిక్టర్ కంప్లైన్స్ పెనాల్టీస్, యాన్యువల్ రిటర్న్ ఆలస్యం అయితే పెనాల్టీ కూడా ఉంటుంది. నాన్ కంప్లైంట్స్పై స్ట్రిక్టర్ యాక్షన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా బలోపేతం చేస్తారని చెప్తాం ఇక్కడ. అంటే ఎంబడే వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత రికార్డ్ కీపింగ్ ట్రాన్స్పరెన్సీ, డైలీ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది, స్టోరేజ్ రికార్డ్ ఎంత ఉందో మెయింటైన్ చేయాలి. ట్రాసబిలిటీ పెంచడం లక్ష్యం, ఎక్కడ ఎంత మనకు ప్రొడక్షన్ ఉంది, స్టోరేజ్ ఉంది, ఎవ్రీథింగ్ షుడ్ బి ద అప్డేట్ ఉండాలా. ప్యాకేజింగ్ ఇంపోర్ట్ రిఫార్మ్స్, ప్యాకింగ్ రెగ్యులేషన్ అప్డేట్ డ్రాఫ్ట్ అప్లిమెంట్ ఖచ్చితంగా ఉండాలా. ఇంపోర్టెడ్ ఫుడ్ కోసం స్ట్రిక్టర్గా టెస్టింగ్ రూల్స్, ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటాం ఫుడ్కు వాటి తప్పకుండా టెస్టింగ్ టూల్స్ తప్పకుండా వాడాలా. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి మరి అంటే ఎంఎస్ఎంఈ స్మాల్ ఫుడ్ బిజినెస్ కింద ఈజీగా మనము బిజినెస్ చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ మెరుగుపడుతుంది, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పెరుగుతుంది. మరి స్మాల్ వెండర్స్పై కాంప్లైన్స్ బర్డెన్ పెరిగే అవకాశం ఉంది, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ కూడా ఉంటాయని చెప్తాం. ఇది అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయలేమని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మకానా ఫాక్స్నట్ కల్టివేషన్. తెలుసుగా మకాన్ ఉంటుంది కదండి మనకు, నట్స్ మాదిరి ఉంటుంది, మకానా ఫాక్స్నట్ కల్టివేషన్. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇటీవల ప్రభుత్వము మకానా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 476 కోట్ల రూపాయలతో కూడా ఒక స్కీమ్ను ప్రారంభించింది 2025-26 నుండి. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ మకానా ఏదైతే ఉందో దానికి ప్రొడక్షన్ను, ప్రాసెసింగ్ను, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ను మోడర్నైజ్ చేయడము, ప్రొడక్షను, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ను మోడర్నైజ్ చేయడము. అంతేకాకుండా మఖానా గ్లోబల్ సూపర్ ఫుడ్గా డిమాండ్ పెరుగుతుండడం కూడా దీన్ని వార్తల్లోకి తీసుకురావడం జరిగింది అని చెప్తాం ఇక్కడ. అందుకోసమే 476 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ కీ కన్సర్న్ ఏం చెప్తుంది, ప్రభుత్వమే ఎక్కువగా మద్దతు ఇస్తుంది. దీనికి ప్రభుత్వం ఎక్కువగా మద్దతు ఇస్తుంది. ఎలాగా, గవర్నమెంట్ పుష్, కేంద్ర ప్రభుత్వం మకానా సెక్టార్ కోసము డెడికేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీనివల్ల ఏమవుతుంది, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొచ్చు, వాల్యూ అడిషన్ యొక్క లక్ష్యం అని చెప్తాము. విన్నారా. అదేవిధంగా రైజింగ్ గ్లోబల్ డిమాండ్, దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ పెరుగుతుంది. మకానా హెల్తీ స్నాక్, లో క్యాలరీ, హై ప్రోటీన్. యుఎస్ఏ తర్వాత యూరోప్లో వంటి పెద్ద దేశాల్లో డిమాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఇది ఇండియా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని పెంచుతుంది కూడా. దెన్ ఇండియా డామినెన్స్ ఏంటి, ఇండియా ప్రపంచ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే 80% మకానా మన ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. విన్నారా. ఇక తర్వాత వచ్చేసి బీహార్ అలో 90%, బీహార్ ఒక్కటే 90% ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఇది స్ట్రాటజిక్ అగ్రి ప్రొడక్ట్గా మారింది. తర్వాత దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ ఏముంటుంది, ఎకనామిక్ గ్రోత్ అంటే ఇండియన్ మకానా మార్కెట్ వేగంగా పెరుగుతుంది. 2025లో 9,000+ కోట్ల మార్కెట్ ఫ్యూచర్లో డబుల్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క మకానా పంట వల్ల.
దెన్ జిఐ ట్యాగ్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్, మిథిలా మకానాకు జిఐ ట్యాగ్ వచ్చింది. గవర్నమెంట్ మకానా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ఒక మన టీ బోర్డు అట్లా ఉన్నట్టే దీనికి ఒక మకానా బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తుంది. తర్వాత ఛాలెంజెస్ ఏమున్నాయి దీనికి? క్లైమేట్ చేంజ్ వల్ల కల్టివేషన్ ప్రభావితం అవుతుంది, అంటే వాటర్ షార్టేజ్ వల్ల, టెంపరేచర్ వల్ల కొంతవరకు మనకి ఇదొక సమస్య ఉండొచ్చు అని చెప్తాడు. దెన్ ఎక్స్పోర్ట్ ఇష్యూ, టారిఫ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కూడా రావచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది మకానాకు సంబంధించినటువంటి అంశము. తర్వాత నెక్స్ట్ 12th ఏప్రిల్ 2026 వచ్చినటువంటి మన కరెంట్ అఫైర్స్ ఏమున్నవి? 12th ఏప్రిల్ 2026 రోజు మొట్టమొదటి ఏంటి అంటే ఫేస్ శాటిలైట్ విన్నారా? కాంటెక్స్ట్, ఫేస్ ఉపగ్రహం నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని ఖచ్చితంగా గుర్తించగలదు. ఇది ఏం చేస్తుందంటే నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని ఖచ్చితంగా అక్యురేట్గా గుర్తిస్తుంది. విన్నారా? ఈ ఫేస్ గురించి ఏంటి? నాసా 2004లో ప్రయోగించింది. సన్ సింక్రనైజేషన్ ఆర్బిట్లో ఉంది. ఇది లక్ష్యం ఏంటంటే సముద్ర జీవ వైవిధ్యాన్ని ఆర్సెనల్ క్లౌడ్స్ అధ్యయనం చేయడము, ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ ప్రధాన పరికరము, అల్ట్రావైలెట్ నుంచి ఇన్ఫ్రారెడ్ కొలుస్తుంది. విన్నారా? సెఫెక్స్ జోను, HARP-2 వంటి కలరోమీటర్కు ఉన్నాయని చెప్తుంది దీనికి. విన్నారా? ఇది ప్లాంక్టన్ పొల్యూషన్ ఫిషరీపై సమాచారం అందిస్తుంది. క్లైమేట్ చేంజ్ను అర్థం చేసుకోవడానికి ఈ ఫేస్ శాటిలైట్ ఉపయోగపడుతుంది అని చెప్తాం ఇక్కడ. ఇంతకు ఫేస్ అంటే ఏంటి? ఇంతకిది అంటే ప్లాంక్టన్, అర్సోల్, క్లౌడ్, ఓషన్ ఎకోసిస్టమ్ కలిపే ఫేస్ అని పెట్టినారు. ఇది నాసా రూపొందించినటువంటి మోడర్న్ శాటిలైట్ మిషన్ అని చెప్తాము. 2024 ఫిబ్రవరిలో ప్రయోగించింది. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూమి పరిశీలన ఉపగ్రహంగా మనం పేర్కొంటాము. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే సముద్ర జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేస్తుంది, వాతావరణంలో ఉన్నటువంటి ధూళి కాలుష్యాన్ని పరిశీలిస్తుంది, మేఘాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చు, ఓషన్ అట్మాస్ఫియర్ ఇంటరాక్షన్ విశ్లేషించవచ్చు, తర్వాత క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల అంచనా వేయవచ్చు. దేనివల్ల? ఈ యొక్క స్పేస్ శాటిలైట్ వల్ల. తర్వాత ఆర్బిట్ స్పేస్ ఫీచర్స్ ఏంటి? సన్ సింక్రోనస్ ఆర్బిట్లో తిరుగుతుంది, ప్రతి 1-2 రోజుల ప్రపంచాన్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది, హైడ్రోస్పెక్ట్రల్ ఇమేజింగ్ చాలా ఖచ్చితంగా డాటా ఇస్తుంది మనకని చెప్తుంది. తర్వాత ఇంకేం చెప్తుంది? చాలా మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే OCI, ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్, సముద్ర రంగు ఆధారంగా ప్లాంక్టన్ ఆల్గేని గుర్తిస్తుంది. చూడండి ఎంత పవర్ఫుల్ ఇది. దెన్ SpaceX-1 పొలరోమీటర్, అర్సల్ అంటే ధూళి కాలుష్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది. HARP-2 అంటే క్లౌడ్స్, పార్టికల్స్, లైట్ స్కాటరింగ్ను అధ్యయనం చేస్తుంది. ప్లస్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో దీనివల్ల అంటే ఓషన్ హెల్త్, ఫిషరీ కానీ ప్లాంకెట్ కానీ గ్రోత్ ఎలా ఉందో అంచనా వేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వంటి వాటి గుర్తిస్తుంది, హార్మ్ఫుల్ ఆల్గే బ్లామ్స్ని గుర్తిస్తుంది, వైల్డ్ ఫైర్ స్మోక్ ట్రాకింగ్ కూడా ఈ ఫేస్ శాటిలైట్ చూస్తుంది. తర్వాత క్లైమేట్ మోడలింగ్ను కూడా ఇది మనం మెరుగుపరచుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో, ఎందుకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి విండ్ ఫాల్ ట్యాక్స్ మళ్ళీ తీసుకొచ్చినారు. విన్నారా? విండ్ ఫాల్ ట్యాక్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచారు. ఏంటి విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే? అసాధారణ లాభాలపై విధించే పన్నునే విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్తాము. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్పై విధిస్తారు. యుద్ధాలు, పాండమిక్ వల్ల లాభాలు పెరిగినప్పుడు అమలు చేసినప్పుడు ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తారు. ఆయిల్, గ్యాస్ రంగాలపై ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వానికి ఇది అదనపు ఆదాయాన్ని తీసుకొస్తుంది. ప్రజా సంక్షేమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకేం చెప్తుంది ఇది అంటే విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది కంపెనీలు అసాధారణంగా పొందిన అధిక లాభాలపై విధించే పన్ను. ఈ లాభాలు కంపెనీ కష్టంతో కాకుండా అంటే యుద్ధం వల్ల కానీ, తర్వాత క్లైమేట్ వల్ల కానీ, పాండమిక్ వల్ల కానీ అలా వస్తే వాళ్ళ లాభాలు వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో విండ్ ఫాల్ విధిస్తారు. సొంత కష్టంతో అయితే కాదు అది. ఉదాహరణకు యుద్ధము, గ్లోబల్ ధరల పెరుగుదల వల్ల, పాండమిక్ వల్ల వాళ్ళ లాభాలు వస్తుంది కాబట్టి వాళ్ళు విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తారు. విండ్ ఫాల్ అంటే ఏంటంటే విండ్ ఫాల్ అంటే అనుకోకుండా వచ్చిన లాభము, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని చెప్తాం. ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ వల్ల కాదు, మార్కెట్ పరిస్థితి వల్ల వస్తుంది అని చెప్తాం ఇక్కడ. తర్వాత మరి ఎప్పుడు విధిస్తారు ఇది విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది అంటే క్రూడ్ ఆయిల్ ధరలు అకస్మాత్తుగా, మనకి ఇప్పుడు అదే పరిస్థితి కదా, క్రూడ్ ఆయిల్ ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు, గ్యాస్, మైనింగ్ రంగంలో అధిక లాభాలు వచ్చినప్పుడు, యుద్ధం, రష్యా ఉక్రెయిన్ వల్ల ఎనర్జీ ప్రైస్ పెరిగినప్పుడు ఎవరిపై ఎక్కువ విధిస్తారు? ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల మీద ఎక్కువగా విధిస్తారు, మైనింగ్ కంపెనీల మీద, ఎనర్జీ సెక్టార్ మీద విధిస్తారు. ఉదాహరణకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఒక కంపెనీ సాధారణంగా 100 రూపాయల లాభం పొందుతుంది, కానీ గ్లోబల్ క్రైసిస్ వల్ల 300 లాభం వచ్చింది. అప్పుడు ఆ కంపెనీ మీద విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తారు. తర్వాత ఇంకేం చేస్తుంది? ఎక్స్ట్రా 200 రూపాయల మీద ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. అంటే వాడిని మామూలుగా 200 రూపాయలు లాభం వస్తుండే, కానీ ఈ యొక్క అనుకోకుండా వచ్చిన లాభం ఏంటి? 300 వస్తుంది. అప్పుడు మిగతా డబ్బు మీద మాత్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తారు.
లక్ష్యాలేంటి? అధిక లాభాలు నియంత్రించడము, ప్రభుత్వానికి అధిక ఆదాయం సంపాదించడము, ఆ ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించడము, మార్కెట్లో సమతుల్యత తీసుకురావడము. దీనివల్ల ప్రయోజనం ఏముంది? ప్రభుత్వానికి ఎక్స్ట్రా రెవెన్యూ ఉంటుంది, ప్రజలకు ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ తగ్గించడంలో విండ్ఫాల్ ట్యాక్స్ ఉపయోగపడుతుంది. ఇది విండ్ఫాల్ ట్యాక్స్ గురించి అని చెప్తాము. లోపాలు ఏమున్నవి? కంపెనీలు పెట్టుబడులు తగ్గించవచ్చు, పాలసీ అన్సర్టనిటీ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ గ్రోత్ మీద కూడా ప్రభావం పడవచ్చు. విన్నారా? బట్ మరి ఇది ఇండియన్ కాంటెక్స్లో ఏముంది అంటే భారతదేశం క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్పై విండ్ఫాల్ ట్యాక్స్ విధించింది. ఎక్స్పోర్ట్ మీద డీజిల్, ఏటీఎఫ్ మీద కూడా కొన్ని సందర్భాల్లో పెంచింది. గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ వల్ల ఇది అమల్లోకి వచ్చిందని చెప్తాం ఇక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి ఏం చెప్తుంది అయ్యేదంటే కునో నేషనల్ పార్క్ అని చెప్తాం. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కాంటెక్స్ట్: కునో నేషనల్ పార్క్లో చీతా 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఇది భారత చీతా సంరక్షణలో హిస్టారికల్ ఈవెంట్ అని చెప్తాడు. కునో నేషనల్ పార్క్ గురించి ఏంటి? ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపూర్లో ఉంది, గ్వాలియర్ చాంబల్ ప్రాంతంలో ఉంది. కునో నది ఆధారంగా దీనికి ఆ పేరు వచ్చింది. 1981లో వైల్డ్ శాంక్చురీగా దీన్ని ఏర్పాటు చేసినారు. 2018లో నేషనల్ పార్కుగా మారింది. దీని విస్తీర్ణము 750 చదరపు కిలోమీటర్లు. భూభాగము పీఠభూములు, లోయలు, సీజనల్ నదులు ఇక్కడ ఉంటాయని చెప్తాం ఇక్కడ. అయితే అడవులు ఏమున్నాయి ఇక్కడ? మరి ట్రాపికల్ డ్రై డెసిడ్యూడ్ ఫారెస్ట్ ఉంది, గ్రాస్ ల్యాండ్ ఉంది. జంతువులు ఏముంటాయి పార్కులు? లియోపార్డు, స్లోత్ బియర్, వూల్ఫ్, హైనా, డోల్ ఉంది. దాదాపు 120+ పక్షి జాతులు ఈ యొక్క పార్కులో ఉన్నాయని చెప్తాము. మరి ఇక్కడ ఏం చెప్పాలా? ప్రాజెక్టు చీతా గురించి ఏం చెప్పాలా? అదే మనకు పాయింట్ ఇక్కడ. నేరా ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్ కాంటినెంటల్ కార్నివోర్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్. భారతదేశంలో అంతరించిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టడమే ఈ యొక్క చీతా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్షణం. ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చారు. 2022లో సౌత్ ఆఫ్రికా నుంచి మొదటి 8 చీతాలు వచ్చాయి. 2023లో 12 చీతాలు అదనంగా వచ్చాయి. 2026లో బోట్స్వానా నుంచి 9 చీతాలు రావడం జరిగింది. అయితే ఇక్కడ కునో పార్కు మొట్టమొదటి రీఇంట్రడక్షన్ సైట్గా ఎంపిక చేశారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కునో పార్కును మొదటి రీఇంట్రడక్షన్ సైట్గా ఎంపిక చేశారు. ఏంటి రీఇంట్రడక్షన్ సైట్ అంటే రీఇంట్రడక్షన్ సైట్ అంటే ఒక ప్రాంతంలో అంతరించిన జంతువులను మళ్ళీ ప్రవేశపెట్టే స్థలము. అంటే ఒక స్పేసెస్ అక్కడ ముందు ఉండేది కానీ తర్వాత కనుమరుగైంది, ఇప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకురావడము రీఇంట్రడక్షన్ సైట్. ఏది? కునో నేషనల్ పార్క్. ఇది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొంటాం. ఎందుకు అవసరము? అంతరించిపోతున్న జాతులను తిరిగి స్థాపించడానికి, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ను మళ్ళీ రీఆర్గనైజ్ చేసేందుకు. ఇంకేం చెప్తుంది? బయోడైవర్సిటీని పెంచేందుకు, తర్వాత కన్జర్వేషన్ సక్సెస్ స్టోరీ సృష్టించేందుకు. భారత్లో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి. 1952 ఎక్స్టెంట్గా ప్రకటించినారు. ఇప్పుడు ప్రాజెక్ట్ చీతా మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. ముఖ్యమైన రీఇంట్రడక్షన్ సైట్ కాబట్టి కునో నేషనల్ పార్క్గా పేర్కొంటాం. సో సైట్ సెలెక్షన్ అంటే రీఇంట్రడక్షన్ సైట్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్నారా? సరైన హ్యాబిటేట్ అంటే గ్రాస్ ల్యాండ్, ఫారెస్ట్ ఉండాలా. 2 ఆహారం సమృద్ధిగా ఉండాలా. హ్యూమన్ డిస్టర్బెన్స్ తక్కువగా ఉండాలి. పెద్ద ఏరియా అవసరము. తర్వాత ఎకలాజికల్ సూటబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఏదైనా ఒక పార్కుకు రీఇంట్రడక్షన్ సైట్గా మనము వీళ్ళు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఇంకేం ఉండాలంటే రీఇంట్రడక్షన్ అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండాలని చెప్తారు ఇక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి మహాత్మా పూలే. మహాత్మా పూలే ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాడు. మహాత్మా పూలే గురించి చూద్దాం ఇక్కడ. మహాత్మా పూలే పూణేలోని స్కాటిష్ మిషనరీ హై స్కూల్లో 1841లో విద్యాభ్యాసం చేశాడు. ఆయన సిద్ధాంతాలు స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయంపై ఆధారపడి ఉన్నవి. థామస్ పైనే రచించిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం ఆయనపై ప్రభావాన్ని చూపింది. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ బుక్ అనమాట. ఆ పుస్తకం చదివి ఇన్ఫ్లుయెన్స్ అయినాడు. మహిళలు మరియు దిగువ కులాల విద్యను సామాజిక మార్పుగా కీలకంగా మార్చినాడని చెప్పినాడు. తర్వాత 1873లో సత్యశోధక్ సమాజం స్థాపించినాడు. ఎవరు? మహాత్మా పూలే. ప్రధాన రచనలు గులాంగిరి 1873, తర్వాత క్షేత్రాచార్య అసద్, త్రిత్రియ రత్న 1855లో ఈ 3 పుస్తకాలు రాసిన అతను. 1883 వరకు పూనా మున్సిపాలిటీలో కమిషనర్గా పనిచేసినాడు. దెన్ 1888లో మహాత్మా అని బిరుదు పొందినాడు. సావిత్రిబాయి పూలేతో కలిసి 1845లో తొలి బాలికల పాఠశాల స్థాపించినాడు. మహిళా విద్య, లింగ సమానత్వానికి బలమైన మద్దతుదారు. ప్లస్ విధవరాల సంక్షేమం కోసం పనిచేసినాడు. బ్రాహ్మణిక సాంప్రదాయాలు మరియు కుల వ్యవస్థను విమర్శించినాడు అని చెప్పొచ్చు. తర్వాత 1860లో అన్ని కులాలకు ఓపెన్గా ఉండే నీటి ట్యాంక్ని ఏర్పాటు చేసినాడు.
తర్వాత అన్టచబుల్ రిపబ్లిక్ మొదటి వాదుల్లో ఒకరిగా పేర్కొంటారు ఇతన్ని. దళిత అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారిలో ఒకరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి నాయకులకు ప్రేరణ అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా, ఇది మనకు 12 రోజు వచ్చినటువంటి వార్తలు అని చెప్తాం. ఇక్కడ 12వ రోజు వచ్చినటువంటి వార్తలు ఇవి 9th, 10th, 11th, 12th సంబంధించినటువంటి టోటల్ 4 రోజుల కరెంట్ అఫైర్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఉంది. రెగ్యులర్గా ఇవి వస్తుంటే చూడండి. నీ నాట్ టు రీడ్ ఎనీ టెక్స్ట్ బుక్, ఎనీ మ్యాగజైన్, ఎనీ న్యూస్ పేపర్. జస్ట్ ఫాలో ద ఛానల్, యూ విల్ గెట్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్. 30 మార్కులు వస్తాయి ఇక్కడ. విన్నారా, తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు కొత్త బ్యాచ్లో ఏపీఎస్కి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఆల్రెడీ బ్యాచ్ నడుస్తుంది. కొత్త బ్యాచ్లు మండే నుంచి స్టార్ట్ అవుతాయి. మండే రోజు మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. విన్నారా, తక్కువ స్ట్రెంత్ ఉంటుంది, గుంపులు అయితే ఉండదు. గ్రూప్ 2 ఉద్యోగం, గ్రూప్ 1 ఉద్యోగం రావాలనుకుంటే మీరు జైన్గా అండి. వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. విన్నారా, మీరు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఆయారం గాయారం అంటే కుదరదు ఇక్కడ. ఖచ్చితంగా రెగ్యులర్గా అటెండ్ కావాలా, చదవాలా. మార్నింగ్ 9 to 3:30 వరకు క్లాసెస్ ఉంటుంది. సాయంకాలం టెస్ట్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ ఉంటుంది. విన్నారా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండే నుంచి రండి. విన్నారా, తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి.